ఇటులందున నీ గూడు నిర్మింపుమా, నీ ప్రియుని కై చూడుమా. అందరం గట్టిగా చప్పట్లు కొడదాం. అందరికి వచ్చిన పాట చప్పట్లు కొడదాం, చేతులు కలుపుదాం. నీ ప్రియుని కై చూడుమా, లోక ఆశలు నీకేలనమ్మా, లోక ఆశలు నీకేలనమ్మా. సీతే వెలిగించుమా, సీతముగనుండుమా. మరొకసారి, లోక ఆశలు నీకేలనమ్మా, సీతే వెలిగించుమా, సీతముగనుండుమా. సిద్ధపడుమా ఓ సంఘమా, చప్పట్లు గట్టిగమ్మా. అందరికి వచ్చిన పాట చప్పట్లు కొట్టు. యేసు వచ్చు వేలాయి లేచియుండుమా, బండ సందున పావురమా. పీటు పీటుల పావురమా, ప్రియుడు నిన్ను కోరిన. ప్రభుకు మహిమ కలుగునుగాక. అందరికీ వచ్చిన పాటనే మనం పాడుతూ ప్రభును గణపరచాలి. పాటలు ఎక్కువగా నేర్చుకోకూడదు దేవుని బిడ్డలారా. ఎక్కువగా కొత్త దానిల మీద ఫోకస్ పెట్టి పాతయి మర్చిపోతుంటారు. పాతయి ఎప్పుడు కూడా మర్చిపోకూడదు దేవుని బిడ్డలారా. పాత పాటలను కూడా మనము సాధన చేస్తూ ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, మనందరి ధ్యాన నిమిత్తము పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము, పరిశుద్ధ గ్రంథములో నుండి మనందరి ధ్యాన నిమిత్తము కీర్తనల గ్రంథము 22వ కీర్తన, 22వ కీర్తన 4, 5 మనం చదువుకుందామండి. మా పితరులు నీయందు నమ్మిక ఇంచిరి, వారు నీయందు నమ్మిక ఇంచగా నీవు వారిని రక్షించితివి. వారు నీకు మొర్రపెట్టి విడుదల నొందిరి. నీయందు నమ్మిక ఇంచి సిగ్గు పడకపోయిరి. దేవుని బిడ్డలారా, చదువుబడిన ఈ లేఖన భాగాన్ని పరిశుద్ధాత్ముడు అయిన ప్రభుల వారు మనందరి వినికిడిలో దీవించి లేఖన భాగాన్ని ఆస్వాదకరంగా దీవెనకరంగా మనకందరికి కూడా పెట్టునుగాక. ఈ చదువుబడిన 22వ కీర్తనలో దాదాపుగా 31 చరణాలు నిడివి కలిగిన పాట ఇది. దేవుని బిడ్డలారా, 31 చరణాలు ఉన్నాయి కదా. ఈ 31 చరణాలు ఈ నిడివి కలిగిన పొడవైన ఈ పాటలో దేవుని బిడ్డలారా దాదాపుగా ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 4 మార్లు నమ్మిక గురించి రాయబడింది. ఎన్నిసార్లు అండి?
చెప్పండి, ఎన్నిసార్లు? గట్టిగా చెప్పండి. 4 సార్లు నమ్మిక గురించి రాయబడింది. అయితే అందులో 3 విషయాలు మాత్రమే క్లుప్తంగా మనం మాట్లాడుకుందాం. ఒకవేళ సమయానికి 12:30కు అయిపోవచ్చు, అయిపోకపోవచ్చు. అయిపోకపోతే వచ్చే వారము ఇదే ప్రసంగాన్ని కంటిన్యూగా మనం నడిపించుకుందాం. అందరికి ఇష్టమైన ప్రభుకు మహిమ కలుగునుగాక. ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, 22వ కీర్తనలో మనము 4-5 వాక్యాలు మనం చదువుకున్నాం. అంతేనా? 22వ కీర్తనలో 4-5 వచనాలను మనం చదువుకున్నాం. ఈ 4-5 వచనాలలో 3 సార్లు మనకు నమ్మిక గురించి కనబడుతుంది. ఎన్నిసార్లు కనబడుతుందండి? 3 సార్లు మనకు నమ్మిక గురించి కనబడుతుంది. మా పితరులు నీ యందు నమ్మిక ఇంచిరి, వారు నీ యందు నమ్మిక ఇంచగా నీవు వారిని రక్షించితివి. మొదటి లైన్లో ఉంది నమ్మిక, 2వ లైన్లో కూడా ఉంది. ఉందా లేదా? ఉంది. ఓకే. తర్వాత 5వ వచనంలో కూడా కింది లైన్లో ఉంటుంది, నీ యందు నమ్మిక ఇంచి సిగ్గు పడకపోయిరి. దేవుని బిడ్డలారా, మనము సేవించుచున్న పరిశుద్ధుడైన దేవుని యందు నమ్మిక విషయంలో అమ్మలరా అయ్యలారా, ఆయన యందలి విశ్వాస విషయంలో, ఆయన యందలి నిరీక్షణలో మనము ఈ భూమి మీద నిలబడగలిగితే దేవుని బిడ్డలారా, ఆయన యొక్క మహిమను, ఆయన యొక్క ప్రభావమును, ఆయన యొక్క శక్తిని మనం ఏం చేస్తామంటే మన నమ్మికతో చూడగలుగుతాము. చప్పట్లు కొడతారా? మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తా. ఈ భూమి మీద భౌతికంగా శరీరరీతిగా మనమున్న దినాలలో దేవుని బిడ్డలారా, ఆయన యందలి నమ్మిక విషయంలో, ఆయన యందలి నిరీక్షణ విషయంలో, ఆయన యందలి విశ్వాస విషయంలో మనం నిలబడగలిగితే కన్నా మన కళ్ళతోనూ దేవుని మహిమను, దేవుని శక్తిని, దేవుని ప్రభావాన్ని మనం ఏం చేస్తామంటే చూడగలుగుతాం. గట్టి కొట్టండి మరొకసారి. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఈ ప్రసంగాన్ని ఈ విధంగా తయారు చేస్తూ సిద్ధపడుతున్నప్పుడు మధ్యరాత్రి దాటిపోయింది. మధ్యరాత్రి దాటిపోతే ఇంకా పరిశుద్ధాత్మ చేత రేపబడుతున్నప్పుడు కొన్ని విషయాలు పరిశుద్ధాత్ముడు నాకేం చేశాడంటే బయలుపరిచాడు. నేను ఆ విధంగా పెన్ను పెట్టుకొని ఈ డైరీలో రాసుకుంటూ వెళుతున్నాను. నేను రాసుకుంటూ వెళుతుంటే పరిశుద్ధాత్ముడు నన్ను రేపుతూ రెఫరెన్స్ ఇస్తున్నాడు. దానికి ఆయన రేపిన ప్రతి రెఫరెన్స్ కూడా నేను మీకు ఇస్తాను. మనము ఈ భూమి మీద చాలా జాగ్రత్తగా మేలుకు కలిగి బ్రతకటానికినేమో పరిశుద్ధాత్ముడు ఆ విధంగా నన్ను రేపాడు. ఈ లోకములో దేవుని బిడ్డలారా, మనుషుల యందు నమ్మిక ఇంచే వాళ్ళు ఉండకపోలేదు. అవునంటారా కాదంటారా? కొంచెం గట్టిగా చెప్పండమ్మా. ఎందుకో చిన్నగా మాట్లాడుతున్నారు. ఎవరు లేనప్పుడు చూడాలా భార్య భర్తలను ఎంత గట్టిగా మొత్తుకుంటారు. అవునా కదా? ఏనా? కానీ నేను అడిగడానికి వచ్చి సమాధానం చెప్పండి. ఈ లోకములో మనుషుల యందు నమ్మిక ఇంచే వాళ్ళు ఉన్నారా లేదా? కొంచెం గట్టిగా చెప్పండి. ఒకరోజు 75 సంవత్సరాలు కలిగిన వృద్ధుడు
75 సంవత్సరాలు కలిగిన వృద్ధుడు దాదాపు 76-77 వయస్సులో పడుతుంది. ఆ వయస్సులో పడుతున్నప్పుడు నా ఎదురుగా నిలబడి, అమ్మలరా అయ్యలారా, నా ఎదురుగా నిలబడి తనకున్న 2 కళ్ళతో వల్ల ఏడవడం మొదలుపెట్టాడు. అయ్యా, ఈ వృద్ధాపములో నువ్వు ఏడవడం ఏంటి? ఈ వృద్ధాపములో నీవు కన్నులు కార్చినవేంటి అంటే, అయ్యా, నువ్వు ఒక దేవుని సేవకుడవు. నేను సేవ చేసి రిటైర్డ్ అయిపోయాను. ఇంకా రిటైర్డ్ అయిన గురించి నేను పూర్తిగా చెప్పకూడదు, ఎక్కడేం కథ. నేను సేవ చేసి రిటైర్డ్ అయిపోయాను. నా కొడుకును నా ఇంట్లో నేను నమ్మాను. నా కొడుకును నా ఇంట్లో నేను నమ్మి 2 లక్షల రూపాయలు బ్యాంకులో ఉన్నాయి. ఏటీఎం కార్డు నా కొడుక్కి ఇచ్చాను. ఒక ఏటీఎం కార్డులో 1,00,000, ఒక ఏటీఎం కార్డులో 1,00,000. 2 ఏటీఎం కార్డులు నా కొడుక్కిస్తే, అయ్యా, నేను నా నోరును కట్టుకొని తినకుండగా, నా కడుపు ఆశించిన తినకుండగా, నా మనమనికి మనవరాలకి అవి చదువుకు ఉపయోగపడతాయని నేను ఎత్తిపెట్టానయ్యా. ఎత్తిపెడితే పిల్లల కొరకు వీడు చూడయ్యా, డబ్బులు తీసుకురాపనాయనంటే 1 రూపాయి లేదు. తండ్రికి తెలియకుండగా 2 లక్షల రూపాయలను, దేవుని బిడ్డలారా, ఇప్పుడు మీరు 1,00,000 అంటే మీకు సింపుల్గా ఉండొచ్చు సంపాదించే, మీకు ఎలియాజర్కి కానీ, మరి జయరాజుకి కానీ, యేసురాజు అన్నకు కానీ, సౌందరరాజుకి కానీ, రవికి కానీ, పెదరాజుకి కానీ మీకు 1,00,000 అంటే సింపుల్గా ఉండొచ్చు. ఏనైనా రత్నమ్మక్క ఎట్టుండేది, మనకు లలితమ్మక్క ఎట్టుండేది 1,00,000 అంటే? ఏమక్క పరమంచాల రత్నమ్మక్క ఎట్టుండేది? ఒకప్పుడు 1,00,000 అంటే చాలా కష్టం. 1,00,000 అంటే చాలా, ఎంత కష్టం అంటే అంత కష్టం. మరి 2 లక్షలు తండ్రి కూడబెడితే తిని తినక, దేవుని బిడ్డలరా, ఆ కొడుకు ఏం చేశాడంటే, దేవుని బిడ్డలరా, ఏం చేశాడు కొడుకు అంటే, తండ్రికి తెలియకుండగా ఏం చేశాడంటే డబ్బును వాడేశాడు. ఆ తండ్రి గుండె, అతని హృదయం ఏమైపోయిందంటే, బతికున్నప్పుడే కొడుకు, దేవుని బిడ్డలరా, కత్తి తీసుకొని, అమ్ము తీసుకొని గుండెకు పొడిచినట్లుగా అనిపించింది. నేను పిల్లల కొరకు ఆ విధంగా ఎత్తి పెడితే మరి వీడట చేశాడని, దేవుని బిడ్డలరా, వల్ల నా కళ్ళెదుట ఏడ్చాడు. తర్వాత కొడుకు మంచిగా బతకలేకపోయాడు గనక, కోడాలు సరిగా సారించలేకపోయింది గనక, దేవుని బిడ్డలారా, కొద్ది కాలానికి ఈ లోకం విడిచి పరలోకానికి అతను వెళ్ళిపోయాడు. మనుషుల యందు నైనా పిల్లలు తిరుగుతున్నారు. ఎలియాజరట బయట కూర్చో, ఆ పిల్లోని ఎత్తుకొని, కొడుకుని ఎత్తుకొని అట్లా బయట కూర్చొని చక్కగా, కీర్తనమ్మ నువ్వు కూడా మీరిద్దరు అట్లా బయట కూర్చోండి, పిల్లలు తిరగకుండా, వాళ్ళకు తెలియదు కనుక. దేవుని బిడ్డలారా, ఎక్కడికి వచ్చి మనం ఆగిపోయాం చెప్పండి? చెప్పు నాయన జయరాజ్, నువ్వే చెప్తావు. ఎక్కడికి వచ్చి మనం ఆగిపోయామండి? దేవుని బిడ్డలారా, తండ్రి నమ్మాడు. ఏం చేశాడు? కొడుకును నమ్మాడు. నమ్మితే ఏం చేశాడు? 2 లక్షలు వ్యయం చేశాడు. తండ్రి వల ఏడ్చాడు. తొందరగా ఈ లోకాన్ని ముగించుకొని వెళ్ళిపోయాడు. కొడుకు ప్రయోజకుడు కాలేకపోయాడు. కొడుకు తండ్రిని సంతోషపరచలేకపోయాడు. కొడుకు తండ్రిని ఆనందపరచలేకపోయాడు. ఇక వద్దరనుకున్నాడు, వెళ్ళిపోయాడు. పెడితే కూడా తినేవాడు కాదు, కొంచెం తిని ఇంకొద్దు, ఎందుకు బతకాలి ఈ లోకంలో అని తన జీవితాన్ని తాను ముగించుకొని వెళ్ళిపోయాడు. ఈ విధంగా మనుషుల యందు కూడా నమ్మిక ఇచ్చే వాళ్ళు ఉన్నారు. కొందరు నమ్మకంగా ఉంటారు, అందరూ అట్నే ఉండరని నేను చెప్పలేదు. కొందరు నమ్మకంగా ఉంటారు, కొందరు నమ్మక ద్రోహం కూడా
చేస్తారు అని నేను చెప్పడం లేదు, లోకం చెప్తుంది, పరిశుద్ధ గ్రంథం కూడా చెప్తుంది. అందరూ ఆ విధంగా ఉంటారని కాదు, కొందరు నమ్మకస్తులుగా ఉంటారు. కొందరు ఎట్లుంటారండి? నమ్మకస్తులుగా ఉంటారు. కొందరు విశ్వాస పాత్రులుగా ఉంటారు. కొందరు ఎట్లుంటారంటే విశ్వాస ఘాతుకులుగా ఉంటారు. దాటిన తర్వాత పడవద్దు తెడ్డొద్దు అన్నట్లుగా కొందరు ఏం చేస్తారంటే బతుకుతారు. అవునా కాదంటారా? అయితే ఈ విధంగా నేను తయారు చేసుకున్నప్పుడు దేవుడు ఒక రెఫరెన్స్ ఇచ్చాడు నాకు. దేవుని బిడ్డలారా, ప్రవక్త అయిన ఇరిమియా గ్రంథం ఒక మాట సెలవిస్తుంది. ప్రవక్త అయిన ఇరిమియా గ్రంథం 9వ అధ్యాయము 4వ వాక్యము ఒక మాట సెలవిస్తుంది. 9వ అధ్యాయము 4వ వాక్యం. కొద్దిగా ఉన్నాయని అందరు తెరుస్తున్నారు, తెరవండమ్మా. 9వ అధ్యాయం 4వ వాక్యం చదువునాయని ఇప్పుడు చూడండి అమ్మా. అండర్లైన్ చేసుకొని పోల్లో అండర్లైన్ చేసుకోండి. మీలో ప్రతి వాడును తన పొరుగువాని విషయమై జాగ్రత్తగా నుండవలెను. ఏ సహోదరుని నైనను నమ్మకుడి, నిజముగా ప్రతి సహోదరుడును తంత్రగొట్టయు తన సహోదరుని కొంప ముంచును. ప్రతి పొరుగువాడును కొండెములు చెప్పుటకై తిరుగులాడుచున్నాడు. అమ్మా, నేను ఇట్లా రాసుకుంటున్నాను. ఈ లోకములో మనుషులు యందు నమ్మకి ఇంచే వాళ్ళు ఉండకపోలేదు అని మొదటి లైన్ రాసుకున్నాను. ఈ రాసుకునే లోపు దేవుడు ఈ వాక్యాన్ని నాకు చూపించాడు. ఇక్కడ ఏముంది ఈ వాక్యం అంటే, దేవుని బిడ్డలారా, మీలో ప్రతి వాడును తన పొరుగువాని విషయమై జాగ్రత్తగా ఉండవలెను. అమ్మా, దేవుడు మాట్లాడుతున్నాడు ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా. మీలో ప్రతి వాడును తన పొరుగువాని విషయమై ఎట్లుండాలంట? జాగ్రత్తగా ఉండాలి. నీ ఇంటికి ఎదురుగా ఎవరున్నారో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నీ ఇంటికి వెనక ఎవరున్నారో, నీ ఇంటికి కుడి ఎడమల ఎవరున్నారో వారి విషయములో నువ్వు ఎట్లుండాలంటే జాగ్రత్తగా ఉండాలి అని దేవుని వాక్యం ఏం చేస్తుందంటే మేలుకొలుపుతుంది. దేవుని వాక్యం ఏం చేస్తుందండి? మేలుకొలుపుతుంది అని చెబుతూ ఆ కిందికి వస్తే ఏమని మాట్లాడుతున్నాడంటే, ఏ సహోదరుని నైనను నమ్మకుడి. చూశారా ఏమిటంటమ్మా? ఏ సహోదరుని నైనను నమ్మకుడి, నిజముగా ప్రతి సహోదరుడును తంత్రగొట్టియు. ఏమండి, దేవుని వాక్యం మాట్లాడుతుంది. నేను చెప్తున్నానా? నేను రాసుకున్నానా? లేదు కదా అమ్మా. ఏం చెప్తుంది దేవుని వాక్యం? ఏ సహోదరుని నైనను నమ్మకుడి. కొంచెం లైవ్ ఆఫ్ చేస్తావా? అమ్మా అయ్యలరా, నీళ్ళల్లో ముంచితే బతుకుతావేమో. ఒకవేళ డబ్బు విషయంలో ముంచితే బతుకుతావేమో. ఒకవేళ తాకట్టు పెట్టుకొని తాకట్టు విషయంలో ముంచితే బతుకుతావేమో. కానీ వాడు ఒకటేసారి దేన్ని ముంచుతాడంట? కొంపను ముంచుతాడంట. అంటే వాడు ఏదో చేయబోతాడు. ఇంట్లో నీ భర్తకైనా చేయొచ్చు, ఇంట్లో నీ భార్యకైనా చేయొచ్చు, ఇంట్లో నీ పిల్లలకైనా. అంతేనైనా ఉందే జయరాజు? కొంప ఏం చేస్తాడంట? ముంచుతాడంట. కొంప ముంచుతాడు, కొంపను నాశనం చేస్తాడు. దేవుని వాక్యం చెప్తుంది. చూడండి, అక్కడికి ఇంకొకసారి అక్కడ రండి. నిజముగా ప్రతి సహోదరుడును తంత్రగొట్టియు. తంత్రగొట్టి అంటే దేవుని బిడ్డలారా ఏం చేసేవాడో తెలుసా? గొట్టము కలిగిన వాడు. తంత్రగొట్టియు అంటే దేవుని బిడ్డలారా మనకు అర్థమయ్యే రీతిలో మనకంటేనే అర్థమైపోతుంది. కీడును తలపెట్టేవాడని, అవునా? హానిని తలపెట్టేవాడని, ప్రమాదాన్ని తలపెట్టేవాడని. దేవుని బిడ్డలారా
తంత్రగొట్టియు అంటే దేవుని బిడ్డలరా అతడు చాలా చాలా ప్రమాదకరమైన వ్యక్తి. ఎంత ప్రమాదకరం అంటే నాగుపాము విషము కంటే ప్రమాదం కలిగినవాడు. కొండ శిలువ కంటే ప్రమాదము కలిగినవాడు. తంత్రగొట్టియు, కీడును తలపెట్టేవాడు, హానిని తలపెట్టేవాడు, ప్రమాదమును తలపెట్టేవాడు. దేవుని బిడ్డలరా అట్టి వ్యక్తిని చాలా మీరు జాగ్రత్తగా ఉండాలని దేవుని వాక్యం ఏం చేస్తుందంటే హెచ్చరిక చేస్తుంది. అవునా కాదా? ఈ లోకములో మనుషుల యందు నమ్మిక ఉంచే వాళ్ళు ఉన్నారా లేదా అనే మాట నేను రాసుకుంటుంటే దేవుడు ఈ రెఫరెన్స్ని ఏం చేశాడు, ఇచ్చాడు. ఒకవేళ నీ నమ్మకము దేవుని పైన ఉండాలి, నీ విశ్వాసం దేవుని పైన ఉండాలి. నువ్వు ఎవరినైతే నమ్ముతావో వాళ్ళ విషయము దేవుడు నీకు క్లియర్గా బయలుపరుస్తాడు. ఎందుకు తెలుసా? హృదయ ఆంతర్యమును ఎరిగిన దేవుడు, హృదయ రహస్యాలను ఎరిగిన దేవుడు గనక నువ్వు ఎవరినైతే నమ్ముతున్నావో వాళ్ళు నమ్మకస్తులా కాదా అని దాన్ని దేవుడి క్లియర్గా బయలుపరిచి తెలియజేస్తాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. నేను ఒక వ్యక్తిని నమ్ముతున్నప్పుడు దేవుడు అన్నాడు, అతని నువ్వు నమ్మకాకని దేవుడు చెప్పేశాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. గనుక ఈ లోకములో దేవుని బిడ్డలరా మనుషులను నమ్మే వ్యక్తులను మనము చూస్తున్నాం. వాళ్ళు కొంపను కూడా ఒకవేళ తగలబెట్టి నాశనం చేసి ముంచొచ్చు అని దేవుని వాక్యము చెప్తుంది. గనక మనం ఏం చేయాలంటే ప్రతి వారిని మనం ఏం చేయాలంటే దేవుని బిడ్డలరా ఏమంటారు ఈ లోకములో అన్నమల్లా పట్టి చూడాల్సిన అవసరంలో ఒక మెతుకు పట్టుకుంటే చాలు అంటారు. అవునా కాదమ్మా? ఒక మెతుకు పట్టుకుంటే చాలంటే వెంటనే దేవ నాకు అలాంటి వివేచన సహాయం చేయి, నా కుటుంబాన్ని కట్టుకోవటానికి, నా బ్రతుకును కట్టుకోవటానికి, నా సంసారాన్ని కట్టడానికి అలాంటి వివేచన సహాయం చేయి ప్రభు అని దేవుణ్ణి మనం అడగాలి. మీకు నచ్చింటే ఒకసారి సపర్లు కొట్టండి. ఈ లోకములో ధనము యందు, డబ్బు యందు, పైసలు యందు నమ్మిక ఉంచే వాళ్ళు ఉన్నారు. లేరా? చెప్పండి అమ్మా, గట్టిగా చెప్పండి. లోపల బయట ఉన్నోళ్ళు చెప్పండి. అందరూ చెప్పడం లే, మీరు అందరూ చెప్పడం లే, నిజంగా. ఓకే ఓకే ఓకే. దేని యందు నమ్మిక ఉంచే వాళ్ళు ఉన్నారు? డబ్బు యందు. దేని ఎందండి? డబ్బు యందు నమ్మికించే వాళ్ళు ఉన్నారు. కొందరు దేవుని బిడ్డలరా వ్యాపారస్తులు చూడండి, ఏదన్నా కొన్నామంటే ఫస్ట్ బోనిగా చేసామంటే వాళ్ళు తీసుకొని వెంటనే కళ్ళకి ఏం చేస్తారు, అద్దుకుంటారు లేదా? అంటే వాళ్ళు దేని ఎందు నమ్మికించారు? అప్పుడు డబ్బు ఎందు నమ్మిక ఉంచారు. కొందరు శుక్రవారం డబ్బు తీయరంట, కొందరు మంగళవారం డబ్బు తీయరంట, కొందరు పొద్దుకుతేనే డబ్బు తీయరంట. ఇదేందు చూశారండి? అంటే వాళ్ళు అప్పుడు దేని ఎందు నమ్మిక ఉంచారు? డబ్బు ఎందు వాళ్ళు ఏం చేశారమ్మా? నమ్మిక ఉంచారు. అంతే కదా? అంతేనా కాదా? డబ్బు ఎందు నమ్మిక ఉంచే వాళ్ళు ఉండకపోలేదు. అది దేవుడు మాట్లాడుతున్నాడు. ఇది తరతరాలు వాళ్ళకు పట్టుకొని వస్తుందంట, వీళ్ళకు తరతరాలు పట్టుకొని వస్తుందంట. డబ్బు ఎందు నమ్మకం, డబ్బు ఎందు విశ్వాసం, డబ్బు ఎందు నిరీక్షణ వాళ్ళని ఆ విధంగా పట్టుకొని వస్తూ శుక్రవారం అసలు డబ్బు తీయరు, మంగళవారం వచ్చి డబ్బు తీయరు. దేవుని బిడ్డలారా ఇంకా ఏరే వారం వచ్చి ఇంకా డబ్బు తీయరు. డబ్బు తీయకుండా దాన్ని అటుని ఏం చేస్తారు, ఎత్తి పెడతాడు. వీళ్ళ దొంగ కన్నం వేసాడు అనుకోండి, ఏం చేస్తాడు? వీడు తీయంది వాడు వచ్చి, అంతే కదా, వీడు తీయంది దొంగ వచ్చి ఏం చేస్తాడు? కన్నం వేసి లాక్కెళ్తాడు. అవునా? లాక్కెళ్తాడు లేదా? మరి నువ్వు శుక్రవారం తీయలేదు నాకేమనుకుంటాడా? అనుకుంటాడా? నువ్వు ఇంకొక దినం తీయలేదు నాకేమనుకుంటాడా? లేదు. వాడు ఏం చేస్తాడంటే కనబడిందే ఎత్తుకొని పోతాడు దొంగ. అందుకే దేవుని వాక్యము అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన దేవుని బిడ్డలారా మొదటి పత్రికలో ఏముందంటే, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రికలో 6వ అధ్యాయము
17వ వాక్యము ఏం మాట్లాడుతుందో ఒకసారి చూడండి. చూడండి, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఎంచక. కొద్దిసేపుడునైనా అమ్మా ఐలరా, దేవుని వాక్యం మనతో ఏమని మాట్లాడుతుంది ఇక్కడ? ఇహమందు పరమందు. అవునా? ఎక్కడని చెప్తున్నాడు? పరమందు అని చెప్తున్నాడా? ఇహమందు అని చెప్తున్నాడా? ఇహమందు అంటే ఈ లోకములో. అంతేనా? ఇహమందు అంటే ఈ లోకములో. నువ్వు పల్లెటూరులో ధనవంతునిగా ఉన్నా, అమ్మా నా భాష అర్థమవుతుందా? నువ్వు పల్లెటూరులో ధనవంతురాలుగా, నువ్వు ధనవంతుడిగా ఉన్నా, నువ్వు మండలములో ధనవంతురాలిగా ఉన్నా, నువ్వు ఇట్లా చిన్న చిన్న పట్టణాలలో ధనవంతురాలిగా ఉన్నా, లేదా కర్నూలు లాంటి నగరాలలో, ఇంకా అంతకాడికి పెద్ద నగరాలలో నువ్వు ధనవంతుడిగా ఎక్కడ ఉన్నా ధనమునందు నమ్మకించొద్దు. అది అస్థిరమైనది. అది ఏమిటంట? అస్థిరమైనది, స్థిరంగా ఉండేది కాదు ధనం. ఈరోజు నీకాడ 1,00,000 రూపాయలు ఉండొచ్చు, కానీ గర్వం రాకూడదు. ఇంకొక రోజు నీకాడ 10 లక్షలు ఉండొచ్చు, అహంకారము రాకూడదు. ఎందుకంటే అది నిలకడగా నీతో పాటు ఉండేది కాదు. ఎల్లిపాయలు కొనాలంటే పోతుంది నీ దగ్గర నుంచి. అది ఏది కొనాలంటే, ఎల్లిపాయలు కొనాలంటే అది నీ దగ్గర నుంచి పోతుంది. టమాటో పండ్లు కొనాలంటే అది నీ దగ్గర నుంచి, కటింగ్ చేయించుకోవాలంటే అది నీ దగ్గర నుంచి పోతుంది. తలకు రంగు వేయాలంటే, చెప్పండి అమ్మా, తలకు రంగు వేయాలంటే అది నీ దగ్గర నుండి పోకుండా అదే వస్తుందా? అది పోకుండా నీ దగ్గర రంగు వస్తుందా? చెప్పండి, వస్తుందా? రాదుగా. దేవుని బిడ్డలారా, నీ దగ్గరికి ఏదైనా రావాలంటే అది ఖచ్చితంగా ఏం కాల? పోవాల్సిందే. నువ్వు ఎంత పట్టుకున్నా నిలబడదు అది. అంటే అవసరతలు అట్టుంటాయి. నీకు అవసరతలు ఏమైతాయి? అట్టుంటాయి. జుట్టుకు దేవుని బిడ్డలారా అది నూనె కూడా కావాలని వద్దా? చెప్పండి, కావాలా? మేము ఆందెం పెట్టుకోవాలా, మీరేమో కొబ్బరి నూనె మంచి రేటుది పెట్టుకోవాలి. ఏమా, మీకు మంచి రేటుతో కూడి ఉంటాయి, మాకు తక్కువ రేటుతో ఉంటాయి. మీరేమనుకో, మేము ఆందెం పెట్టుకుని అట్ట అనుకుని యేసు రక్తం చేయమని హల్లెలూయా ప్రభుకు మహిమ కలుగును గాక అనుకుని అట్ట దుక్కుని అట్ట అనుకొని మేము వెళ్ళిపోతాం. కానీ మీరైతే దేవుని బిడ్డలరా, ఏమయ్యా పళ్ళందే తీసుకురా, అది కాక పొరపాటున భర్త ఏదని చెప్పాడు అనుకో, తెచ్చాడు అనుకోండి, ఆ రోజు ఉంటుంది ఇంకా కొద్దిసేపు అన్నంగా 5 నిమిషాలు 10 నిమిషాలన్న రగడ ఉంటుంది. యుద్ధ భూమిలో రగడ ఉన్నట్టే. ఏమయ్యా నేను ఏమయ్యా నీ మర్యాద ఇచ్చే మాట్లాడితే సరిపోతుంది, బాగానే ఉంటుంది. అప్పుడేం మర్యాదలు ఏముండవు. ఇంకా భర్త అనే మర్యాద ఉండదు. నేను ఒకటి చెప్తే నువ్వు ఒకటి తెస్తావా అని చెప్పి ఈ విధంగా దేవుని బిడ్డలు ఏం చేస్తారంటే జరుగుతుంటుంది సంభాషణ. గనక ప్రతిదీ కూడా దేవుని బిడ్డలరా మనం పెట్టాలా కొనాలా. ఇంకొక మాట చెప్పన, ఇప్పుడు మనం ఉన్న దినాలు ఎలాంటివంటే మన గొంతిక నీళ్ళతో దప్పిక ఆర్పుకోవాలన్న కూడా పైసలు పెట్టాల్సిన పరిస్థితుల్లో మనం ఉన్నాం. అవునా కాదా నాయనా? కనీసం మనం దేవుని బిడ్డలరా మన గొంతిక దప్పిక తీర్చాలన్నా డబ్బులు పెడితేనే మనకు నీళ్ళు వస్తున్నాయి. అంటే అస్థిరమైన ధనమునందు ఏం చేయాలంటే నమ్మిక ఎంచక. వద్దు దాని ఎందు నమ్మిక ఉంచొద్దు. నువ్వు కష్టపడాలని దేవుడు చెప్తున్నాడు, వచ్చిన దాన్ని సమకూర్చుకుంటున్నాడు, కానీ దాని ఎందో నమ్మిక మాత్రము ఉంచొద్దు. అంటే దానికి ఏమాత్రము కళ్ళకు అద్దుకొద్దు, దాన్ని గూట్లో పెట్టి ఏమాత్రం పూజ చేయొద్దు, దాన్ని బీరవులో పెట్టి వారాలను పెట్టి దాని ఎందో నమ్మిక ఇంచొద్దు అని దేవుడు వాక్యములో నుండి ఏం చేస్తున్నాడంటే హెచ్చరిక చేస్తున్నాడు. ధనవంతులతో చెప్పు తిమోతి ఎఫెసు పట్టణములో ఇట్లా సంఘం ఉంటే సంఘానికి కాపరిగా ఉంటూ నడిపిస్తున్న తిమోతికి పౌలు ద్వారా దేవుడు ఏం చెప్తున్నాడంటే, ధనవంతులైన వారు ఇహమందు ధనం వచ్చే కొద్దీ ఏం పెరుగుతుంది? అరే నైనా ఎట్లా సంపాదించేది ముందు మనిషికి అర్థమైతే కదా. నేను ఎప్పుడు నిన్న కూడా రాత్రి చెప్పాను, నా కడుపు నిండాలన్నా, నా భార్య అంటే మీ పాస్టమ్మ కడుపు, నా పిల్లల కడుపు నిండాలన్నా నేను మొక్కాలు ఉంటేనే నిండుతుంది. అది నా తలకాయకు బాగా తెలుసు.
నాకెందుకు గర్వము, నాకెందుకే గర్వము? దేవుని బిళ్ళరా, నీవు నీ కడుపు నిండాలా, నీ పిల్లల కడుపు నిండాలా, నీ భార్య కడుపు నిండాలంటే నీ కష్టం నీకు అది తలకాయకు తెలిసి ఉండాలి. 10 రూపాయలు చేతులు ఉంటేనే దేవుని బిళ్ళరా కళ్ళు తలకెక్కకూడదని వాక్యం చెప్తుంది. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? ప్రసంగిలు ఏముంటుందంటే, నెత్తికి తలకు కన్నులు వచ్చిన తరము కలుదాని రాయబడింది. ఏ తరం అంటది చూడొద్దు, కానీ ప్రసంగిలు ఉంటుంది. దేవుని బిడ్డలారా, తలకు పైకి ఏమొస్తాయంట? కన్నులు వచ్చాయి. అలాంటి తరం ఉంటుందంట. అందుకే ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాకుండా అస్థిరమైన ధనమునందు నమ్మిక ఇంచక. చూశారా? దేని యందు నమ్మిక ఇంచకూడదంట? అస్థిరమైన ధనమునందు ఏమించకూడదు? నమ్మిక ఇంచకూడదు. దేవుని బిడ్డలారా, దాని ఎందు నమ్మిక ఇంచకుండగా ఎవరెందు నమ్మిక ఇంచమని వాక్యం చెబుతుందంటే, ధారాళముగా ఇచ్చే దేవుని యందు నువ్వు అడుగు వాటికంటే, అమ్మా నీవు తలంచిన కాడి కంటే, నీకు ఒక మాట చెప్పనా, నీవు ఆశించిన దానికంటే ఆయన ఎక్కువగా ఇస్తాడంట. చవర్లు కొట్టు గట్టిగా. అదే వాక్యంలో రాయబడింది. దేవుని బిడ్డలారా, ఆ వాక్యం రాయబడింది, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఇంచుడని ఆజ్ఞాపించము. అమ్మా, సుఖముగా నెమ్మదిగా సమాధానముగా బ్రతకటానికి ధారాళముగా దేవుడు ఇస్తాడు. ఇప్పుడు నిన్న మా అమ్మ నన్ను కని పెంచి పెద్ద చేసింది. నేను మా అమ్మకి ఏదైనా ధారాళంగా ఇస్తానా? ఇవ్వలేని వాడను. మీరు ఏమన్నా అనుకొని బలిపీఠం మీద ఉండి చెప్తున్నాను. ఏమ్మా, ఇది వాస్తవం కదా. మగ పిల్లలారా మీరు ఒప్పుకోండి. ఇప్పుడు నా తల్లి ఉంది, నా తండ్రి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అన్నలను వదినలను పక్కకు పెట్టండి, వాళ్ళని పక్కకు పెట్టండి. జన్మ ఇచ్చి తల్లికి తండ్రికి ఒక కొడుకుగా మనిషి ధారాళంగా ఏం చేస్తాడు? ఇవ్వలేడు. ఇస్తాడా? చెప్పండి. నేను ఇవ్వను. ఎందుకు తెలుసా? నాకు నా భార్య ఉంది, నేను ఇవ్వను. నాకు ఎందుకు తెలుసు? నా కొడుకున్నాడు, నేను ఇవ్వను. నాకు బిడ్డ ఉంది అని ప్రతి వాళ్ళు ఆలోచన చేసింది. మీరు అవునన్నా కాదా? వాళ్ళే ముసలోళ్ళు ఎట్నోట బతుకుతారు, వాళ్ళకి ఏదో ఒకటి ఆధారం ఉందిలే అనుకుంటారు. అవునా? అయితే మనము మన తల్లిదండ్రులకు ధారాళంగా ఇవ్వలేము, కానీ మన తల్లిదండ్రులకు, మనకు, మన పిల్లలకు, మన కుటుంబకులకు అందరికీ ధారాళంగా ఇచ్చే పరిశుద్ధుడైన దేవుడు మనకున్నాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నీ అవసరతలు, నీ అక్కరులు, నీకు కావలసిన ప్రతి దానిని ఆయన ఏం చేస్తాడంటే తీర్చగలుగుతాడు అని దేవుని వాక్యం చెబుతుంది. కనుక మనం ఏం చేయాలంటే ఆయన ఎందు నమ్మక ఉంచాలి. మొదటిగా మనం ఏం చేసామంటే, మనుషుల యందు నమ్మిక ఇచ్చే వాళ్ళు భూమి మీద ఉండక పోలేదు. ధనమును యందు కూడా నమ్మిక ఇచ్చే వాళ్ళు ఉండక పోలేదు. దాని యందు నమ్మిక ఇస్తే పాడైపోతారు, దాని యందు నమ్మిక ఇస్తే నశించిపోతారు. దాని యందు నమ్మకం ఇచ్చే వాళ్ళు చిన్న భిన్నములైపోతారని దేవుని వాక్యం మాట్లాడుతుంది, నేను కాదు. సామెతలు ఒక్క మాట చూడండి. సామెతల గ్రంథం 11:28 ఏముందో చూడండి. సామెతలు 11:28. సామెతల గ్రంథం 11:28. అమ్మ, అందరు తెరిచారా వాక్య? సామెతలు 11:28. ధనమును నమ్ముకున్నవాడు పాడైపోను, నీతిమంతుడు చిగురాకువలి వృద్ధి నొందును. అమ్మ వినండి, చూశారా? ధనమును నమ్ముకున్నవాడు, ధనము యందు నమ్మిక ఇంచేవాడు, ధనము యందు విశ్వసించేవాడు ఏమైపోతాడంట? పాడైపోను. ఒక మాట చెప్తాను, ఏమనుకొద్దు, సమయం వచ్చింది కనుక ఒక మాట చెప్తాను. మన సంఘానికి కొడద్యాల నుంచి రూతక్క వస్తుంది. ఈ రూతక్కకు ఎవరో పాత బస్ స్టాండ్లో కలిశారంట. ఆమె వేరే సవాసానికి వెళుతుంది. అక్క, మీరు ప్రార్థనకు వచ్చి అంటే పోయిచ్చినాము, నువ్వు పోయొచ్చావా?
అక్క, దేవునికి నీవు 10వ భాగం ఇస్తున్నావా అని అడిగిందంట మన రూతక్కను. అడిగితే ఒకప్పుడు ఇచ్చేదాన్ని, ఇప్పుడు సంసారం అంతా కూడా కొంచెం ఆఫ్ చేస్తారు, మళ్ళీ చర్చికి వస్తుంది ఆమె ఏంటే బాధ. యోహాను రాసిన దేవుని బిడ్డలారా, మొదటి పత్రికలో 3వ అధ్యాయములో 20 దేవుడు చదువునైన దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనక మన హృదయము ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయనో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకొందుము. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గల వారం మగ్గుదుము. చప్పట్లు కొడతామా? ఒక్కొక్కసారి నేను యథార్థంగా మాట్లాడుతున్న బలిపీఠం మీద, ఒక్కొక్కసారి భర్తనే భార్య ఎదుట ధైర్యంగా నిలబడలేడు. ఏం పాస్టర్ అయ్యేటే అంతేంగా ఏమ్మా, భర్తని భార్య ఎదుట ఒక్కొక్కసారి ధైర్యంగా చెప్పండి, ధైర్యంగా నిలబడలేడు. ఎందుకు భర్తని భార్య ఎదుట ధైర్యంగా నిలబడలేడంటే, ఒక్కసారి మీ భర్తని నిలబెట్టండి. నేను నెలకు సంపాదించి ఇంత ఇస్తున్నాను నీ చేతికి, నువ్వు ఇంత నెల కింద సంపాదిస్తున్నావు, ఏం చేస్తున్నావు అని అడగండి. నీ ఎదుట ధైర్యంగా నిలబడతాడేమో. ఏమన్నా నిలబడతారా? భార్య ఎదుటిని ఒక్కొక్కసారి ధైర్యంగా నిలబడలేవు. భార్య కూడా భర్త ఎదుట ధైర్యంగా నిలబడలేవు. ఏమి పప్పులో కొంచెం ఉప్పు ఎక్కువ వేసినామంటే ధైర్యంగా నిలబడుతుందా? ఏమి ఎప్పుడు వేసిందా నేను గాన, ఇప్పుడే పడింది కదా కొంచెం నీళ్ళు పోసుకొని తిను, లేకపోతే కొంచెం నీళ్ళు పోసి సెగన పెట్టేస్తాడు. ఏమ్మా, అవునంటారా కాదంటారా? అంటే ఏదైనా లోపము, వంటలో లోపం ఉందనుకోండి, భార్య భర్త ఎదుట ధైర్యంగా నిలబడుతుందా? నిలబడుతుంది. ఏమి రొట్టె మాడిపోయింది ఇట్లా చేసినావంటే, ఇది తీసుకో మాడిపోయింది, అప్పుడు ఏం చేస్తుంది? తెచ్చి ఆడేస్తుంది. చేతికి ఇవ్వడం ఇంకా ప్రేమలు దూరం అయిపోయింటాయి. ఇంకా ప్రభుకు మహిమ కలుగును గాక. అది పోయింటుంది, మళ్ళీ ప్రేమ రావాలంటే మళ్ళీ కొంచెం టైం పడుతుంది. యేసు రక్తమే హల్లెలూయా. కనుక ఆ దేవుని ఎదుట ధైర్యం గలవారమై మనం ఉండాలంటే, దేవుని బిడ్డలారా, ఏం చేయాలంట? మన హృదయమే దోషారోపణ చేయకుంటే ధైర్యంగా ఉంటాం. దోషారోపణ చేస్తుంటే సమ్మతిపరచుకోవాలంటే, ప్రభువా నేను ఇది చేయలేకపోయాను, నన్ను క్షమించు, నన్ను క్షమించు ప్రభు అని దేవునితో సమ్మతి నువ్వు రావాలా. ఒక్కొక్కసారి భార్య కోపడితే ఏమంటుంది? బావా ఏమంటుంది? భార్య భర్తను ఏమంటుంది? బావయితోలను బాగుంటుంది, మామయితోలను మామంటుంది అంటారు లేదా? అంటే ఒక్కసారి భార్యని భర్తతో ఏమైతే సమ్మతి, ఇదో టీ చేసిన నీకు ఇష్టమైనది కదా, భార్య గుర్తించాలి. అసలు భర్తకి ఏది ఇష్టమో దీన్ని గుర్తించి అట్లా రగడాలు పడినప్పుడు దాన్ని తీసుకుపోయాలి. ప్రభుకు మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఎందుకంటే ఏళ్ళ తరబడి సంసారాలు చేస్తుంటారు. ఆయనకి ఏది ఇష్టమో, టీ ఇష్టమా, కాఫీ ఇష్టమా, బన్ ఇష్టమా, రొట్టె ఇష్టమా, ఏది ఇష్టమో దాన్ని ఎంటిన కనుక్కొని అదే పెట్టేయాలి. ప్రభుకు మహిమ కలుగునుగాక. అట్లా భార్య భర్తలు కూడా సమ్మతి పడాలి. ప్రభుకు మహిమ కలుగునుగాక. 10:30కు ముగిస్తానను. 10:30 అయింది. ఇంకొక 5 నిమిషాలు తీసుకుని ఒక్క విషయాన్ని దేవుని బిడ్డలు చెప్పి నేను అడిగి ఈ వారం ముగిస్తాను. వచ్చే వారం కూడా ఇదే ప్రసంగం నడుస్తుంది. బాగుందా బాలేదా చెప్పండి? బాగుందా బాలేదా? బాగుందా? బాలేదంటే ఇంకొక దాని లేకపోతే ప్రభుకు మహిమ కలుగును గాక. ఓకే, దేవుని బిడ్డలరా, ఇప్పుడు ఏం చూసాం మనము? ఈ లోకములో మనుషులు ఎందు నమ్మికించే వాళ్ళు ఉండకపోలేదు, ధనము ఎందు కూడా నమ్మికించే వాళ్ళు ఉండకపోలేదు. దాని ఎందు నమ్మకం ఉంచేవాడు ఏమైపోతాడంట? పాడయ్యి పోతాడు. మనము పాడు కాకూడదు అమ్మా, మన సంసారం పాడు కాకూడదు, మన ఆరోగ్యం కూడా పాడు కాకూడదు. దాని ఎందు నమ్మకం ఉంచితే నీ ఆరోగ్యం పాడవుతుంది, నీ ఆయుష్ తగ్గిపోతుంది, నీ సంసారం పాడైపోతుంది.
దాని ఎందు నమ్మకం ఉంచకుండా ధారాళంగా ఇచ్చే దేవుని ఎందు నమ్మకం ఉంచమని వాక్యము మనలను రేపుతుంది. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఈ లోకములో దేవుని బిడ్డలారా బంగారుతోనూ వెండితోనూ కర్రతోనూ రాయితోనూ చేసిన వాటి యందు నమ్మిక ఉంచి వాళ్ళు ఉండక పోలేదు. అవునా కాదు? చెప్పండి. దేనితోనూ? బంగారంతోనూ, గట్టి చెప్పండి, వెండితోనూ, రాతితోనూ, కర్రతోనూ, వీటితో చేసిన వాటి యందు నమ్మిక ఉంచే వాళ్ళు ఉండక, అవునంటారా కాదంటారా? ఇప్పుడు క్రిస్మస్ వస్తుంది. ఏమొస్తుంది? క్రిస్మస్ వస్తుంది. ఎవడన్నా ఒకడు సిలువ పట్టుకొని ఇంటికాడికి వచ్చాడు అనుకోండి, ఆ సిలువకు దండేసి వానికి మొక్కుతున్నారు. అవునా కాదంటారా? వానికి దండ వేసి, నేను చిన్నగా ఉన్నప్పుడు సిలువ పట్టుకుంటుంటే, సిలువ మోస్తుంటే దేవుని బిడ్డలారా దండలు మీద పడుతుండే, ఆ సిలువకు ఒకటేస్తారు. ఆ సిలువ బరువు అవుతుంటే పట్టుకోలేకపోతుంటాం. వన్న వేసుకొని బెడెక్కేస్తారు. ఇంటి కాడుకోతే సోత్రవు, కాళ్ళకు నీళ్ళు పోస్తారు, మొక్కుడవు. ఎందుకంటారు? సిలువ మోస్తున్నారు. యేసు రక్తాన్ని సిలువ పట్టుకునేది ప్రభుకు మహిమ కలుగునుగాక. అది పట్టుకోకుంటే ఏం చేస్తారో తెలుసా? మనకు తలకాయ మీద భుజం మీద బరువు పెడతారు. ఇంటికాడికి పోయినప్పుడు కొందరు బియ్యం పోస్తారు, కొందరు వడ్లు పోస్తారు, కొందరు జొన్నలు పెడతారు. అవన్నీ తీసుకుని మళ్ళీ చర్చలు పెట్టాలి. ఆ పని ఎందుకనైనా మనకు ఇది బాగుంటుంది. అవునా కాదమ్మా? మీకు తెలుసా లేదా? సిలువ ఇంటికాడికి వచ్చిందని కొందరికి ప్రేమ ఎక్కువ ఉంటుంది. ఎవరు వచ్చారని సిలువ వచ్చిందని ఇంకా ప్రేమ ఎక్కువ ఉంటుంది కనుక వాళ్ళకు దేవుని బిడ్డలారా ఇంట్లో వడ్లుంటే వడ్లు పోస్తారు. నాయన సంచి తెచ్చుకున్నారా? జొన్నలుంటే జొన్నలు. అవునా కాదమ్మా? మీరు చూశారు లేదు? ఇంత నేను జరిగినది చెప్తాను, కరెక్టే కదా? అట్ ఇట్లా వీటి యందు నమ్మిక ఉంచే వాళ్ళని మనం చూడగలుగుతున్నాం దేవుని బిడ్డలారా. అయితే వాటికి చేతులుండి రక్షించలేవని, నోరుండి మాట్లాడలేవని, కన్నులుండి చూడలేవని, కాళ్ళుండి నడవలేవని దేవుని వాక్యం మాట్లాడుతుంది. చూసండి, 115వ కీర్తనలో ఉంది చూడండి. 115వ కీర్తన 8లో ఆ మాట రాయబడింది. 115:8. చూశారండి, ఈ 115వ కీర్తనలో 8వ వాక్యములో ఎంతో స్పష్టంగా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా వాటిని చేయువారును వాటి యందు నమ్మిక ఉంచు వారందరూ వాటి వంటి వారై ఉన్నారు. అసలు ఇక్కడ వివరణ చేయాలంటే చాలా విషయం పడుతుంది. వాటిని చేయువారును వాటి యందు నమ్మిక ఉంచు వారందరూ వాటి వంటి వారై ఉన్నారు. వాటిని చేసేతోళ్ళు కానీ, వాటెందు నమ్మిక ఉంచేవాళ్ళు కానీ, దేవుని బిడ్డలారా వాటెందు నమ్మిక ఉంచేవాళ్ళు కానీ వాటి వంటి వారై ఉన్నారు. అంటే అవి ఎట్లనో వీళ్ళ జీవితాలు కూడా అవి నిస్సుప్రయోజనములంట. వీళ్ళు కూడా నిస్సుప్రయోజనం అయిపోతారు. ఒకసారి రెఫరెన్స్ చూపండి అయ్యా అంటారే మీరు. వచ్చే వారం చూపిస్తా, సరేనా? ఇప్పుడు యాడికి చెప్పాను? వాటిని చేయువారును వాటెందు నమ్మిక ఉంచువారును వాటి వంటి వారు ఏంటారంటే అవి నిస్సుప్రయోజనములు. అవి ఏంటికి ఉపయోగపడవంట. నేను ఎప్పుడో ఒక మాట చెప్తుంటాను, డబ్బులు ఉంటే కన్నా మీరు వేసుకోకపోయినా ఒక 2 తొలాలో 3 తొలాలో కొనుక్కు పెట్టుకోండి. ఎప్పుడన్నా అది ఉపయోగపడుతుంది. నువ్వైనా నీ కోడలన్నా నీ భార్యకి ఏం చేస్తుంది? అన్నమన్నా లేకపోతే ఏదో ఒకటి అంటే ఉపయోగపడేటున్నాయి భూమి మీద. ఇవి అయితే నిస్సుప్రయోజనములని ఇరిమియా గ్రంథంలో ఉంది. నేను వచ్చే వారం చూపిస్తాను వాక్యాన్ని, సరేనా? అయితే దేవుని బిడ్డలారా ఇవి గాక కొందరు కష్టం మీద నమ్మకం పెట్టుకుంటారు. అవునంటారా కాదంటారా? అవునంటే అవుననండి, కాదంటే కాదనండి. మీరు కాదంటారా అవునంటారా? దేని మీద? కష్టము మీద కూడా కొందరు ఏం చేస్తారు? నమ్మకము పెట్టుకుంటారు. కష్టపడితే ఫలితాన్ని చూస్తాం. నేను కూడా దేవుని బిడ్డలారా కష్టపడితే దేవుడు నాకు ఫలితాన్ని ఇస్తాడు అనేది దేవుని పైన నాకు నమ్మకం. కొందరు కష్టం మీద నమ్మకం పడతారు, కానీ మనం కష్టం మీద కాదు, ఆ కష్టానికి ఫలితం దేవుడు ఇస్తాడని ఆయన మీద నమ్మకం వెళ్ళాలి. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఇప్పుడు సంక్రాంతి మనకి ఎప్పుడు వస్తుంది? జనవరిలో వస్తుంది. పోయిన సంవత్సరము
సంక్రాంతి వచ్చింది. సంక్రాంతి వచ్చింది అంటే మీకు అర్థమైంది అది. సంక్రాంతి వచ్చింది. ఇక్కడ ఒక పూట కనపడుతుంది మీకు. ఇక్కడ సంక్రాంతికి వస్తున్నాం. దేనికి వస్తున్నాం కనపడుతుంది చూడు. హీరోయిన్ ఉంది ఇక్కడ. ఇక్కడ దేవుని బిడ్డలారా, విక్టరీ వెంకటేశ్వర గారు ఒక సినిమా తీశారు. పోయిన సంవత్సరం సంక్రాంతికి వస్తున్నాం అని ఒక చలనచిత్రాన్ని విడుదల చేశారు. అవునా? ఇది సంక్రాంతికి వస్తున్నాం పేరే. అది పండగ ఎటు సంక్రాంతి పండుగ ఉంది కదా, దానికి సంక్రాంతికి వస్తున్నామని ఒక చలనచిత్రం తీశారు. తీసినప్పుడు దీంట్లో 2 హీరోయిన్లు నటన చేశారు. ఇక్కడ ఉండే హీరోయిన్ను ఐశ్వర్య రాజేష్ అని ఒక హీరోయిన్ ఉంది. ఇంకొక ఆమె హాజరు కాలేకపోయిందేమో. ఈ విక్టరీ వెంకటేష్ ఒక మాట అన్నాడు, ఈ సినిమా హిట్ కావటానికి కారణం ఏంటంటే నేను కష్టపడినాను అని చెప్తున్నాడు. నేను కష్టాన్ని నమ్ముతానని చెప్తున్నాడు అతడు. ఇక రాసి చెప్పాడు, అది నేను కష్టపడి పని చేస్తే ఫలితం వస్తుందని నా నమ్మకం. ఇతడు దేన్ని నమ్మాడు? కష్టపడి పని చేస్తే ఫలితం వస్తుందని ఏం చేశాడమ్మా? నమ్మాడా లేదా? నమ్మాడు. అదేమైపోయింది? ఫలించింది. భౌతికంగానే అది జరిగింది. మనం దైవికంగా క్రీస్తు కొరకు కష్టపడితే యేసు ప్రభుల వారు మనకు అంతకాడికి 100 రెట్లుగా ఫలితాన్ని ఇస్తాడు. ఈ మాటలు ప్రభు మన వినికిడిలో దీవించి ఆస్వాదించునుగాక. వచ్చే వారము ఇదే ప్రసంగము మన మధ్యలో కొనసాగును గాక. ఆమేన్. అందరూ కళ్ళు మూసుకోండి, మనం ప్రార్థన చేద్దాం. వచ్చే వారం ఎవరు ఆబ్సెంట్ కాకండి దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఈ ప్రసంగం పూర్తి కాలేదు గనక ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ నాతో పాటు కూడా మోకరించండి. దేవుని బిడ్డలారా, కొద్ది నిమిషాలు తలలు వంచండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతిద్దాం, 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 స్తుతిద్దాం. దేవా, 22వ కీర్తనలో నుండి 4-5 వచనాల మీద మీరు మాట్లాడారు ప్రభువా. ఇంకా ఆ వచనాల మీదకి మేము వెళ్ళలేదు ప్రభువా. వచ్చే వారము తండ్రి ఆ ప్రసంగం కొనసాగాలి ప్రభువా. అవును తండ్రి ప్రభువా, మా పితరులు నీ యందు నమ్మిక ఉంచారయ్యా. వారు నమ్మిక ఉంచగా వారిని నువ్వు రక్షించితివయ్యా. వారిని యందు నమ్మిక ఉంచగా వారు సిగ్గుపడకపోయిరయ్యా. అవును తండ్రి, ఇంకా తండ్రి ప్రభువా, ఆ వచనాల మీద తండ్రి ప్రభువా మేము వచ్చే వారం ధ్యానం చేయాలి ప్రభువా. ఈ వారం ఆ వచనాల మీద తండ్రి తీసుకొని తండ్రి కొన్ని విషయాలు మేము మాట్లాడటానికి కృప చూపించారు నాయన. అవును తండ్రి, నీ మీద తండ్రి నీవు రేపబడే దాన్ని బట్టి తండ్రి ఈ వారం మీరు నడిపించారు తండ్రి. అందును బట్టి నీకు వందనాలు, అందును బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభువా. అయ్యా, ఈ లోకములో తండ్రి మనుషుల యందు తండ్రి నమ్మిక ఇచ్చే వాళ్ళు నాయనా ఉండకపోలేదని మేము మాట్లాడుకుంటున్నప్పుడు తండ్రి ప్రభువా, అయ్యా నాయనా ప్రతి సహోదరుని మీరు నమ్మకుడే వారు కుంపముంచే వాళ్ళని తండ్రి వాక్యపు వెలుగులో మీరు మాట్లాడారు ప్రభువా. అవును తండ్రి ప్రభువా, మేము ఎవరిని నమ్మాలనో ఎవరిని నమ్మకూడదో అలాంటి దినములలో మేము ఉంటుండగా తండ్రి ప్రభువా, మనుషుని యొక్క ఆంతర్యము ఎరిగిన దేవుడవు తండ్రి. నమ్మకస్తుల విషయము నువ్వు మాకు బయలుపరచండి, మీరు తెలియచేయమని ప్రార్థన చేస్తూ నిన్ను స్తుతిస్తున్నాను. వందనాలు ప్రభువా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. అదేవిధంగా తండ్రి ప్రభువా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ లోకములో తండ్రి ప్రభువా ధనము యందు నమ్మిక ఉంచే వాళ్ళని మేము చూడగలుగుతున్నాం ప్రభువా. వాటిని నమ్మువాడు పాడైపోనని నీ వాక్యము సెలవిస్తుంది. అవును తండ్రి, అంత మాత్రమే కాదు ప్రభువా, అంత మాత్రమే కాదు తండ్రి, నీకు వందనాలు. ఈ లోకములో తండ్రి ప్రభువా అయ్యా మనుషులతో
చేతులతో తయారు చేసిన వాటి యందు నమ్మిక ఉంచే వాళ్ళను మేము చూడగలుగుతున్నాం. అవి నిస్సు ప్రయోజనములు నీ వాక్యం చెబుతుంది తండ్రి. ఆ రెఫరెన్స్ని చూపలేదు తండ్రి, టైం కుదరక. అవును తండ్రి ప్రభువా, అయ్యా నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాము నాయనా. దేవా, మేము కష్టపడుటకు తండ్రి ప్రభువా, నీవిచ్చే ఆరోగ్యాన్ని బట్టి నాయనా, మేము సంపాదించుటకు ఆరోగ్యం ఇచ్చి నీ యందు మేము నమ్మకం ఉంచాలి తండ్రి ప్రభువా. అట్టి కృపను మీరు మాకు సహాయం చేయండి. అవును తండ్రి, అయ్యా సీయోనులో మూలరాతిని వేసి తినినైనా ఆయన యందు విశ్వసించు వాడు సిగ్గుపడ్డడు, ఆయన యందు నమ్మకముంచు వాడు ఎన్నడు కలవరపడ్డడు, ఆయన యందు నమ్మకముంచు వాడు ఎన్నడు తొందరపడ్డడు అని నీ వాక్యం సెలవిస్తుంది. అవును తండ్రి, ఈ వాక్యాన్ని పూర్తి చేసుకొనుటకు నైనా సమయము సరిపోలేదు కనుక తండ్రి ప్రభువా, ఇదే వాక్యాన్ని తండ్రి వచ్చే వారము తండ్రి కొనసాగించుటకు మీరు సహాయం చేయండి. వందనాలు స్తోత్రాలు ప్రభువా. విత్తబడిన వాక్కులు నాయనా 30గా 60గా 100 మా హృదయాలలో ఫలింప చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మా జీవితములో తండ్రి ప్రభువా, అయ్యా మేము బతికున్నప్పుడు తండ్రి నీ యందు నమ్మిక ఉంచగలిగితే, నీ యందు విశ్వాసం ఉంచగలిగితే, నీ యందు నిరీక్షణ ఉంచగలిగితే మా జీవితములో నీ మహిమను చూడగలుగుతామని, నీ శక్తిని చూడగలుగుతామని, నీ ప్రభావాన్ని చూడగలుగుతామని, మాకు అసాధ్యమైనటివి నువ్వు సాధ్యపరిచి మార్గమును సరళం చేయుటకు సమర్థుడవైన దేవుడవని మీరు వాక్యము వెలుగులో తండ్రి ఈ దినం మాట్లాడకపోయినా వచ్చే వారం అవే ఉన్నాయి తండ్రి. నీ యందు నమ్మకం ఉంచుట వలన నీ మహిమను తండ్రి, నీ శక్తిని, నీ ప్రభావాన్ని మా జీవితంలో మేము చూడగలుగుతామనిదే ఈ ప్రసంగం యొక్క సారాంశం ప్రభువా. దికా బి వరా సీకబా తండ్రి, విత్తబడిన మాటలు 30, 60గా 100గా దీవించండి. వచ్చిన తండ్రి ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. ఎవరైనా బలహీనులుగా ఉంటే యేసుక్రీస్తు నామములో వారికి స్వస్థత కలుగును గాకని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఎవరైనా అనారోగ్యం ఉంటే మీరు పొందిన దెబ్బల ద్వారా క్షేమము కలుగును గాకని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఎవరైనా కలవరములో కలతలో ఉంటే మీరు అద్భుతము చేయుదురు గాకని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. నాయనా నీకు వందనాలు ప్రభువా, నీకు స్తోత్రాలు నైనా. అవును తండ్రి, ఈ ప్రార్థన ఆలకించండి. చాలామంది రాలేకపోయారు నాయనా, వచ్చేవారు నడిపించండి దేవా. నీ బిడ్డలు నిన్ను మర్చిపోకూడదయ్యా, నిన్ను త్రోసివేయకూడదయ్యా. ఒకవేళ ఆ విధంగా మరిచిపోయి త్రోసివేస్తే వచ్చే ప్రమాదం చాలా భయంకరమైనది. నీ శిక్ష నువ్వే భరించమని చెబుతున్నావు. అవును ప్రభువా, అది సహించలేదు, తట్టుకోలేదు కనుక కృప చూపించండి దేవా. రాని వారి రేపు వారం నీ సన్నిధికి పరిగెత్తి రావాలి. అట్టి కృప వారి హృదయాలలో నైనను కదిలించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రార్థన ఆలకించి మహిమ పొందమని పరిశుద్ధుడు మా రక్షకుడే పాడండి. మహిమ నీదేనయ్యా, ఘనత నీకే యేసయ్యా. అందరం స్వరములు కలుపుతాం, చప్పట్లు కొడతాం. ఎంత మంచి వాడవయ్యా యేసయ్యా, ఎంచి చూచినా నిన్ను మించిన దేవుడు లేడయ్యా.
నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, ఎంత మంచివాడవయ్యా యేసయ్యా. అందరం చప్పట్లు కొడదామా, ప్రభుని కనపడతాం గాక. నిలువ నీడలేక నడువ తోడు రాక, నిలువ నీడలేక నడువ తోడు రాక, పడవ సాగదాయే కడలి తరగదాయే, పడవ సాగదాయే కడలి తరగదాయే, సిలువ ప్రేమతో నన్ను చేరదీసినావే, నీ దరికి చేర్చినావే, సిలువ ప్రేమతో నన్ను చేరదీసినావే, నీ దరికి చేర్చినావే. ఎంచి చూచినా నిన్ను మించిన దేవుడు లేడయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. ఎంత మంచివాడవయ్యా యేసయ్యా. దేవుని బిడ్డలారా, మనందరి ధ్యాన నిమిత్తమై పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము, దేవుని సంగమ, మనందరి ధ్యాన నిమిత్తమై పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము 22వ కీర్తన 4వ వాక్యం 5వ వాక్యాన్ని చదువుకుందామండి. మా పితరులు నీ యందు నమ్మిక ఇంచిరి, వారు నీ యందు నమ్మిక ఇంచగా నీవు వారిని రక్షించితివి, వారు నీకు మొర్ర పెట్టి విడుదల నొందిరి. నీ యందు నమ్మిక ఇంచి సిగ్గుపడక పోయిరి. దేవుని బిడ్డలారా, చదువుబడిన ఈ లేఖన భాగాన్ని మరొక్కసారి పరిశుద్ధాత్ముడు అయిన ప్రభుల వారు మనందరి వినికిడిలో జీవ ఆహారముగా మనకందరికి కూడా పంచి పెట్టునుగాక. లోపల బయట ఉన్నవారందరూ కూడా ప్రార్థన పూర్వకంగా దేవుని యొక్క వాక్యం విని బలపడాలని ప్రభు పేరట నేను మీకు తెలియజేస్తున్నాను. 5వ తారీఖున మరి ప్రార్థన చేయించుకోవటానికి రాజు పావును వచ్చారు. రాజు వచ్చి అంటున్నాడు, అయ్యా, గత ఆదివారం దినమున చెప్పిన వాక్యము నన్ను ఎంతో ఆదరించింది, వాక్యము నన్ను ఎంతో బలపరిచిందని చెప్పాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, పోయిన వారము ఇదే వాక్యములో నుండి మనము 45 నిమిషాలు మనము మాట్లాడుకున్నాం. ఈ వారములో వీలైనంత వరకు ఇక దీన్ని దేవుని బిడ్డలారా పెద్దగా నిడివిగా కొనసాగించకుండా క్లుప్తంగానే ఈ యొక్క సందేశాన్ని దేవుని ఆత్మ వలన ముగించాలని ఆశపడుతున్నాను. ప్రభు సహాయం చేస్తాడు. ప్రభుకు ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. పోయిన వారము ఈ వాక్యములో నుండి దేవుని బిడ్డలారా దాదాపుగా 4 విషయాలు చెప్పాను. మీకు గుర్తు ఉందో గుర్తు లేదో మరొకసారి జ్ఞాపకం చేసి నేను వాక్యంలోకి వెళ్తాను. దేవుని బిడ్డలారా, ఈ లోకములో మనుషుల యందు నమ్మిక ఇంచేవాళ్ళు ఉండకపోలేదని చెప్పాను. ఓకేనా? మొదటి విషయం. రెండో విషయము, దేవుని బిడ్డలారా, ఈ లోకములో ధనము యందు నమ్మిక ఇంచేవాళ్ళు ఉండకపోలేదని చెప్పాను. రెండో విషయం. ఓకే. మూడో విషయము, దేవుని బిడ్డలారా, ఈ లోకములో బంగారముతోనూ
వెండితోనూ కర్రతోనూ రాగితోనూ తయారు చేసిన వాటి యందు నమ్మిక ఉంచే వాళ్ళు ఉండకపోలేదని చెప్పాను. 4వది దేవుని బిడ్డలారా, తమ కష్టము యందు నమ్మిక ఉంచే వాళ్ళు ఉండకపోలేదని చెప్పాను. ఇట్లా 4 విషయాలు చెప్పానా లేదా? దానికి నేను రెఫరెన్స్ చూపలేదు, కానీ దేవుని బిడ్డలారా, లోకములో ఉన్న విషయాన్ని నేను మీ ఎదుట ఎత్తిపెట్టి చూపించాను. దేవుని బిడ్డలారా, 4వది ఇది చూపించి నేను ముగించాను. తమ కష్టము యందు నమ్మిక ఉంచే వాళ్ళు ఉండకపోలేదు. ఇక్కడ దేవుని బిడ్డలారా, విక్టరీ వెంకటేషు దేవుని బిడ్డలారా, అక్కడ పక్కన దేవుని బిడ్డలారా ఐశ్వర్య రాజేష్ అని హీరోయిన్ వీళ్ళు ఉంటారు. వీరు కేవలము తమ కష్టం మీద నమ్మకం ఉంచి దేవుని బిడ్డలారా రాత్రి అనక పగలనక కష్టపడతారు. వారు కేవలం తమ కష్టం మీద వాళ్ళు నమ్మకము ఉంచుతారని విషయం కాడికి వచ్చి నేను ముగించాను. ఓకే, ప్రభుకు మహిమ కలుగునుగాక. ఇక అక్కడ నుంచి దేవుని బిడ్డలారా మనం వాక్యములోకి ముందుకు మనము కొనసాగుదము గాక. అయితే దేవుని బిడ్డలారా, జీవము కలిగిన దేవుని యందు నమ్మిక ఉంచుట అది ధన్యకరమని, అది భాగ్యకరమని, అది క్షేమకరమని దేవుని బిడ్డలారా, అది గొప్ప ఆశీర్వాదకరమని ప్రభు పేరట నేను మీకు తెలియజేస్తున్నాను. దేవుని సంగమా, కూడి వచ్చిన దేవుని బిడ్డలారా, దేవుని విషయములో మీరందరూ కూడా ఒకసారి బాగా ఆలోచన చేయండి. దైవికమైన విషయములో అనగా దేవుని విషయములో అమలరా, దేవుని విషయములో అయ్యలరా, నమ్మిక ఉంచుట అది ఏమిటంట? ధన్యకరము. దేవుని విషయంలో నమ్మిక ఉంచుట అది ధన్యకరమని ప్రభు పేరట నేను మీకు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో రోమీలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 18వ వాక్యము ఈ విధంగా మాట్లాడుతుంది. పరిశుద్ధ గ్రంథములో నుండి రోమీలకు రాసిన పత్రిక దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వాక్యము ఏం మాట్లాడుతుందో ఒకసారి చూద్దాం. చెప్పిన దానిని బట్టి అనేక జనములకు తండ్రి యగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. వాక్య దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వాక్యాన్ని మనం చదువుకున్నాం. ఈ 18వ వాక్యములో రాయబడిన మాట ఏమిటంటే, నీ సంతానము ఇలాగు ఉండునని చెప్పిన దానిని బట్టి తన అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. ఈ చదువుబడిన వాక్యములో అపోస్తలుడైన పౌలు గారు రోమీలకు లేదా క్రైస్తవ సంఘానికి ఎవరిని మనందరి ఎదుట పెట్టాడంటే, దేవుని బిడ్డలారా, అబ్రహామును మనందరి ఎదుట పెట్టాడు. అబ్రహాముకు దేవుడు ప్రత్యక్షమయ్యి, అబ్రహాముకు దేవుడు కనబడి, అబ్రహామును దేవుడు దర్శించి, అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు. అబ్రహాముతో దేవుడు స్వరమిచ్చి దర్శించాడు. అబ్రహామా, నేను నీకు కొడుకుని ఇవ్వబోతున్నాను. అబ్రహామా, నేను నీకు వారసుని ఇవ్వబోతున్నాను. అబ్రహామా, నేను నీకు స్వాస్థ్యము ఇవ్వబోతున్నాను. కొడుకు లేడని, స్వాస్థ్యం లేడని, మగ సంతానము లేదని ఎందుకు నువ్వు కలవరపడుతున్నావు? నువ్వెందుకు దిగులు పడుతున్నావు? నువ్వెందుకు చింతపడుతున్నావు? నువ్వెందుకు అబ్రహామా కృంగిపోతున్నావు అని దేవుడు ఏం చేశాడంటే అబ్రహాముకు ప్రత్యక్షమై చెప్పాడు. నేను నిన్ను అనేక జనములకు ఏం చేస్తాను? తండ్రిగా చేస్తానని చెప్పాడు. ఒకవైపు చూస్తే దేవుని బిడ్డలారా, అబ్రహాముకు సుమారు దేవుని బిడ్డలారా 100 సంవత్సరాలు
వచ్చేసినాయి. రమారమి దేవుని బిళ్ళరా షారాకు 90 సంవత్సరాలు వచ్చేసినాయి. ఇలాంటి వయసు దినాలలో దేవుని బిడ్డలరా ఇక షార యొక్క దేవుని బిడ్డలరా గర్భం కూడా మూయబడింది. స్త్రీ ధర్మం ఆమెకు దేవుని బిడ్డలరా అడుగంటిపోయింది. అలాంటి సమయంలో దేవుడు ఏం చెప్పాడంటే, నువ్వు అనుకున్నట్టుగా నువ్వు ఆలోచించినట్లుగా కాదు, నా మహిమను, నా శక్తిని, నా ప్రభావాన్ని నువ్వు ఏం చేస్తావంటే చూడగలుగుతావు అని దేవుడు అబ్రహాముతో మాట్లాడినట్లుగా దేవుని బిళ్ళరా ఏం చేశాడంటే 90 సంవత్సరాల దేవుని బిళ్ళరా షారాకు 100 సంవత్సరాల అబ్రహాముకు దేవుని బిళ్ళరా కుమారుని దేవుడు ఇచ్చాడు. చప్పులు కొట్టి ప్రభువును ఘనపరచుదము గాక. అందుకే దేవుడు పలు చోట్ల అమలరా అయ్యలరా పరిశుద్ధ గ్రంథములో ఆయన ఏం చెప్పినంటే ఒక చోట కాదు, 2 చోట్ల కాదు, ఇక అనేక చోట్ల ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? నేను సర్వశక్తుడను, నాకు అసాధ్యమైనది ఏమైనా కలదా? నేను సర్వశక్తుడను, నాకు అసాధ్యమైనది ఏమైనా కలదా? దేవుని బిడ్డలరా, ఈ లోకములో డబ్బుకు అసాధ్యమైనది ఉండొచ్చు, ఈ లోకములో వైద్యానికి అసాధ్యమైన రోగము ఉండొచ్చు, ఈ లోకములో మనుషులకు అసాధ్యమైనది ఉండొచ్చు, కానీ పరిశుద్ధుడైన దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. కనుక దేవుడు చెప్పినట్లుగా, దేవుని స్వరం వినినట్లుగా, దేవుని వాక్కులు వినినట్లుగా అబ్రహాము ఏం చేశాడంటే నమ్మాడు. అబ్రహాం ఏం చేశాడు? నమ్మాడు. ఏం నమ్మాడు అబ్రహాం అంటే దేవుని మాటలను నమ్మాడు. ఇప్పుడు దేవుని మాటలు మనం నమ్మం, దేవుని మాటలు మనం నమ్మం. దేవుని మాటలందు విశ్వాసం ఉంచాం, దేవుని మాటలందు నిరీక్షణ ఉంచాం. ఏదో కళ్ళబొల్లి మాటలు చెబితే, దేవుని బిళ్ళరా లేని వార్తలు పుట్టిస్తే, దేవుని బిళ్ళరా కలిపి చెరిపే మాటలు చెబితే గాన వాటిందు నమ్మిక ఇచ్చేవాళ్ళు, వాటిందు లక్ష్య పెట్టేవాళ్ళు మనం చూడగలుగుతాం. కానీ దేవుని మాటల ఎందు ఏం చేయాలంటే నమ్మిక ఎంచాలి, దేవుని మాటలను లక్ష్యం పెట్టాలి, దేవుని మాటలను మన హృదయములో తలబోసుకుంటే బ్రతుకు ధన్యకరము సహోదరుడా, బ్రతుకు ఆశ్రదకరంగా ఉంటుంది సహోదరి. ప్రభు పెరటని మీకు తెలియజేస్తున్నాను. అందుకే ఆ వాక్యం చెబుతుంది కదా, జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. దేవుని బిడ్డలరా నమ్మాడు. దేవుని మాటల యందు నమ్మిక విశ్వాసం ఉంచాడు అబ్రహాం గారు. దేవుని బిళ్ళరా ఈరోజు దేవుని మాటలు, దేవుని బిళ్ళరా దేవుని వాక్యము మన చేతిలో పెట్టాడు. దేవుని బిళ్ళరా మనం ఆదివారం వింటున్నాం, వ్యక్తిగతంగా వాక్యం చదువుకుంటున్నాం, కానీ దేవుని మాటలు ఎందుకు కానీ, దేవుని వాక్యం ఎందుకు కానీ మనం నమ్మకం ఉంచలేకపోతున్నాం. ఇది ఎంత బాధకరమో దేవుని బిడ్డ, ఎంత ఇది నిస్సహాయమైన స్థితితో ఓసారి మీరు జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట నేను మీకు తెలియజేస్తున్నాను. అబ్రహాము నమ్మాడు. దేవుని బిళ్ళరా నమ్మాడు గనక అతని బ్రతుకు, అతని జీవితం ఏమైపోయిందంటే ధన్యకరంగా మార్చబడింది, ఆశీర్వాదకరంగా మార్చబడింది, దీవెనకరంగా మార్చబడింది. చూశారా? దేవుని మాటల యందు మనం ఏం చేయాలంటే నమ్మిక ఉంచాలి. దేవుని బిళ్ళరా ఈరోజు 7వ తారీఖు దేవుని బిళ్ళరా, నిన్న దేవుని బిళ్ళరా 6వ తారీఖున దేవుని బిడ్డలరా, నిన్న 6వ తారీఖున దేవుని బిడ్డలరా మడక శిర అంటే రాయలసీమలో ఉండేది కదా, మడకశీల రాయలసీమలో ఉండేదే కాదా? ఏమన్నా చెప్పండి. నేను ఒకసారి పోయి వచ్చాను మడకశీలకు కూడా. మడకశిర అంటారు, మడకశీల అని కూడా అంటుంటారు చాలామంది. దాన్ని ప్రభుకు మహిమ కలుగునుగాక. 6వ తారీఖు దేవుని బిడ్డలరా 12వ నెల, ఈరోజు 12 కదా, 2025 సంవత్సరం. దేవుని బిడ్డలరా కొద్దిగా ఇది ఆప్ చేస్తావు నైనా. ప్రభుకు మహిమ కలుగును గాక. ఉత్సాహంగా ప్రభువును కనపరచాలి.
కొన్ని పాటలు మన హృదయాలను ఏం చేస్తాయంటే కదిలిస్తాయి. అబ్రహాము నిన్ను నమ్మగా, ఏబు నిన్ను నమ్మగా నిండుగా దీవించినావే, వ్యాధులు లేములు. ఒక్కొక్కసారి సరిల్లరా మీరేమనుకోద్దు, ఏబు చేసిన భక్తికి భార్య సహకరించలేకపోయింది కానీ ఏబు నిలబడ్డాడు. పురుషులారా, మీ భార్యలు మీ భక్తికి ఒకవేళ సహకరించకపోయినా ఓర్పు కలిగి ఉండండి. మీతో పాటు వారు కూడా ఆ దేవుని ఆశీర్వాదం చూస్తారు. ప్రభుకు మహిమ కలుగునుగాక. నేను ఎప్పుడు అదే చెప్తుంటాను, మనము ఇంటికి మనం పెట్టాడు దేవుడు, మనం నిలబడాలి. మనము పొందే ప్రతి ఆశీర్వాదం భార్య కూడా ఏం చేస్తుందంటే పొందుతుంది. ఒకవేళ సహకరించకపోవచ్చు కానీ నువ్వు మాత్రము నిలబడాలి. నువ్వు మాత్రం ఏం చేయాలి? నిలబడాలి. దేవుడు నన్ను ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. బైబిల్లో ఏం రాయబడిందంటే, ఇశ్రాయేలుకి ఒకసారి నీళ్లు తప్పికైనాయి. ఇశ్రాయేలుకి ఏమైనాయి? ఒకసారి కాదు, చాలాసార్లు తప్పికైనాయి. తప్పికైనప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, మోషే ఆ బండతో మాట్లాడు బాబు, నేను నీళ్ళు ఇస్తాను అన్నాడు. దేవుడు ఏమన్నాడు? బండతో మాట్లాడి నీళ్ళు ఇస్తాను. ఒకసారి నేను కొట్టమన్నాడు, ఒకసారి మాట్లాడమన్నాడు కదా. ఉందమ్మా? బైబిల్లో ఉందా? ఒకసారి ఏమన్నాడు? కొట్టమన్నాడు, కొట్టాడు. అక్కడ కూడా నీళ్ళు వచ్చినాయి. సంఖ్యాకాండం ఇంతవరకు చూపించాను కదా దేవుని పిల్లరా. సంఖ్యాకాండము 20వ అధ్యాయంలో 12వ వాక్యంలో ఒక మాట ఉంటుంది. సంఖ్యాకాండము
20వ అధ్యాయము 12వ వాక్యంలో ఒక మాట ఉంటుంది. యెహోవా మోషే అహరోనులతో నిదానంగా చదవన్నా ఇంకొకసారి. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో మీరు ఇశ్రాయేలీయుల ఎదుట ఇశ్రాయేలీల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనక పోతిరి గనక ఈ సమాజము ఓకే. ఇప్పుడు ఇక్కడ మోషేకు అహరోను కూడా ఏం చేశాడు? ఏకీభవించాడు. మోషేకు అహరోను కూడా ఏం చేశాడు? చాలా జాగ్రత్తగా ఉండాలి నైనా. దైవజనుడా, దేవుడు నీకు అది చెప్పలేదు కదా? తన అన్నయ్య అహరోను కాడికి గొప్ప సేవలో పరిచయం ఉన్నాడు మోషే గారు. దేవుని బిడ్డరా, ఈ అహరోను ఏం చేశాడంటే, దేవుని బిడ్డరా, దేవుడు మాట్లాడమన్నాడు, నువ్వు మాట్లాడు, బండ నిల్లిస్తాను చెప్పింది సరిపో. ఒక మాట కొడతప్పుడు ఆగు ఆగు నాయన, దైవజనుడా ఆగు, బండను కొట్టకాకు, మాట్లాడమన్నాడు కదా, నువ్వు మాట్లాడని చెప్పింటే బాగుండు. బండను ఏం చేశాడంటే మోషే ఏం చేశాడు? 2 సార్లు కొట్టాడు. 2 సార్లు కొట్టాడు. దేవుడు మాట్లాడమంటే కొట్టాడు. అదే అందుకే మనం కోల్పోయేది. లైఫ్ ఒకటే, బతుకు ఒకటే, జీతం ఒకటే. స్వబుద్ధిని అనుసరిస్తేవా, సొంత ఆలోచనల ప్రకారం చేతులు దాపినా, సొంత ఆలోచన ప్రకారం అడుగులేసినా నష్టం జరిగిందా? మళ్ళీ తిరిగి రాదు. నష్టం జరిగిందా? తిరిగి రాదు. ఇప్పుడు బాటల్లో నీళ్ళు ఉన్నాయి, నేను కింద పోస్తాయి రా. దేవుని బిడ్డలరా, ఇప్పుడు దీంట్లో ఉన్నంత వరకే నా దప్పికని నీళ్లు తెరుస్తాయి. కింద పోసానంటే మళ్ళీ నీళ్లు దప్పిక తెరుస్తాయి. అవి తెరుస్తాయా? అది మరి బతుకు ఆశమాషి కాదు, జీవితం. ఇక్కడ దేవుడు అన్నాడు, నన్ను నమ్ముకొనాలే మీరు అన్నాడా? ఎంత చక్కగా దేవుడు చెప్పాడు చూడండి. దేవుని బిడ్డలారా, నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి గనక. అయితే కట్ ఏం కట్టు మొత్తం కట్ అయినా అక్కడ ఒకటి ఆవశ్యం కట్ అయిపోయింది. ఏం తక్కువ అయిపోయింది? అవునా కాదు చెప్పండి. ఆవశ్యం అయిపోయింది, కట్ అయిపోయింది. ఇంకా ఆవశ్యం మాత్రం కాదు, ఆ పాలు తేనెలు ప్రపంచ దేశంలో ఎంత భూమి వచ్చో, ఎన్ని ఇళ్ళు వచ్చో, ఎన్ని పొలాలు వచ్చో, ఎన్ని తోటలు వచ్చో, మొత్తము ఏం రాలే. భూములు, తోటలు, ఇల్లు ఏం లేవు, మొత్తం కట్ అయిపోయింది. చాలా జాగ్రత్తగా దేవుని మాట విని చేసింటే, దేవుని బిడ్డలారా, వీరిద్దరు కూడా అక్కడ అడుగు పెట్టేవారు. దేవుని మాట వినలేదు కనుక మోషేనే అహరోను యాజకుడే, ప్రధాన యాజకుడు కోల్పోయారు. ఇక మనం ఎన్ని కోల్పోతున్నామో, వాళ్ళే కోల్పోతే మనం ఎన్ని కోల్పోతున్నామో వాస్తవంగా. అందుకే ప్రతి దినం దేవుని దగ్గర ఏం చేయాలంటమ్మా? పశ్చాత్తాపడాలా. ఏం చేయాలా? ప్రభువా, నేను నరుడనయ్యా, నేను దుమ్మును తోలిని ప్రభువా, ఎన్ని లోపాలు, ఎంత అవిధేయతను, దయచేసి నా జీవితంలో నాకు ఏమి ఇవ్వాలనుకున్నా అవన్నీ ఇచ్చి బలపరచు ప్రభు, ఆశీర్వదించునైనా. నాకు ఏమేమి ఇవ్వాలనుకున్నావో అవి నాకు సహాయం చేయి ప్రభు అని మరలా పశ్చాత్తాపడితే తప్ప దేవుడు సహాయము చేయడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. అందుకే దేవుని బిడ్డలారా, మనం చూసిన వాక్యంలో కీర్తనలో ఏముందంటే 22వ కీర్తనలో దేవుని బిడ్డలారా, వారు ఆయనకు ఏం చేశారంట? మొరపెట్టి ఏం చేశారు? విడుదల నొందిరి. ఎంత అద్భుతం అండి దేవుని బిడ్డలారా. కూడి వచ్చిన లోపల బయట ఉన్న వారికి అందరికి కూడా దేవుని సేవకునిగా మీకందరికీ 2 చేతులు జోడించి చెప్తున్నాను. దేవుని బిడ్డలారా, మనము ఎలాంటి బంధకాలలో మనం ఉన్నామో, ఎలాంటి చరవాసాలలో మనం ఉన్నామో, ఎలాంటి విషయాలలో మన కంటి కనిపించి కనపడక బంధించబడినమో, అట్టి వాటిలో నుంచి మనం విడుదల పొందాలంటే ప్రభు దగ్గర విజ్ఞాపన చేసే వాళ్ళంగా ఉండాలి.
నేను ఎప్పుడో ఒక మాట చెప్తాను. నిన్న శేఖరన్న కూడా ఒక మాట చెప్పాను. 6వ తారీఖు నిన్న ప్రార్థన జరిగింది కదన్నా శేఖరన్న. ప్రార్థనతో ఏం చెప్పానంటే అమ్మా వినండి, ఎన్ని గంటలు నిద్రపోతున్నది ముఖ్యం కాదు బతుకుల్లో. ఎన్ని గంటలు నిద్రపోతున్నది బతుకులు ముఖ్యం కాదు, ఎన్ని గంటలు కష్టపడుతున్నాం అనేది జీవితానికి ఆశీర్వాదకరం. ఈ మాటలు వినబడవు చాలా మందికి. ఎన్ని గంటలు నిద్రపోతున్నాం, ఎన్ని గంటలు టైంతో సెల్లుతో, ఎన్ని గంటలు స్నేహితులతో, ఎన్ని గంటలు వేస్ట్గా టైం పోతుందో అది కాదు. మనం ఎన్ని గంటలు కష్టపడుతున్నాం, ఎంత సమయం దేవునికి ఇస్తున్నాం అనే దాన్ని బట్టి ఉంటుంది. ప్రభుకు మహిమ కలుగును గాక. అందుకే దేవుని బిడ్డలారా, వాక్యం చెబుతుంది కదా, ఏమంటుంది దేవుని బిడ్డలారా, వారు ఆయనకు మొరపెట్టి విడుదల అంటే దేవుని దగ్గర సమయాన్ని గడిపారా లేదా? దేవుని దగ్గర సమయాన్ని ఇచ్చారా లేదా? దేవుని దగ్గర టయాన్ని కేటాయించారా? చెప్పండి, ఇచ్చారుగా. మరి అందుకే వారికి ఏం జరిగింది, వీళ్ళు మొరపెడితే, వీళ్ళు కన్నీళ్లు గారిస్తే, వీళ్ళు రోదన చేస్తే దేవుడు ఏం చేశాడంటే వారికి విడుదల కలగజేశారు. బంధకాలలో ఎంతో దుఃఖపడినారో, బంధకాలలో ఎంత బాధపడినారో, బంధకాలలో ఎంత వేదన పడినారో మనకు తెలియదు. కానీ మొరపెట్టారు, విడుదల పొందారు. వారు గొప్పగా ఆనందించి సంతోషించి ప్రభువును ఘనపరిచారు. ప్రభుకు మహిమ కలుగును గాక. అందుకే దేవుడు యేసు ప్రభు గురించి ఒక మాట రాయబడింది. అపోస్తుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలో 7:25 ఒక మాట ఉంది. దేవుని బిడ్డలారా, 7:25 రాయబడిన మాట ఏమిటంటే ఒకసారి చూడండి. ఈయన తన ద్వారా దేవుని యుద్ధకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, అక్కడ వాక్యం ఏం చెప్తుంది? యేసుక్రీస్తు ప్రభుల వారంట తన ద్వారా దేవుని దగ్గరికి వచ్చే వారి పక్షాన ఏం చేస్తాడంట? విజ్ఞాపన చేస్తున్నాడు. సంపూర్ణంగా ఏం చేస్తున్నాడు? రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఎట్లా రక్షిస్తాడో తెలుసా? సంపూర్ణంగా రక్షిస్తాడు. దేవుని బిడ్డలారా, దయ్యాలు నిన్ను బంధించినయ్యా, రోగాలు నిన్ను బంధించినయ్యా, అప్పులు, సమస్యలు, ఎలాంటి వ్యాధులు నిన్ను బంధించినా వాటిలో నుండి యేసు ప్రభు ఏం చేస్తాడంటే సంపూర్ణంగా రక్షిస్తాడు. ఆయన రక్షించలేని వాడు కాదు, ఆయన కాపాడలేని వాడు కాదు, ఆయన క్షేమాన్ని ఇవ్వలేని వాడు కాదండి. ఆయన సంపూర్ణంగా రక్షిస్తాడండి. నా జీవితంలో ఒకసారి కాదు, 2 సార్లు కాదు, అనేక మార్లు యేసు ప్రభు ఏం చేశాడంటే సంపూర్ణంగా ఆయన నన్ను ఏం చేశాడంటే రక్షించి కాపాడి ఈరోజు సజీవ లెక్కలు ఆయన పెట్టాడు. ప్రభుత్వ మహిమ కలుగును గాక. దేవుని పిల్లరా, సంపూర్ణంగా రక్షించుటకైనా శక్తిమంతుడై ఉన్నాడు. ఏ విషయంలో నలిగిపోతున్నావో, ఏ విషయంలో తొందరపడుతున్నావో, ఏ విషయంలో కృంగిపోతున్నావో, ఏ విషయంలో దేవుని బిడ్డలారా నీవు దుఃఖములో ఉన్నావో, సంపూర్ణంగా రక్షించే నజరేయుడైన యేసుక్రీస్తు వైపు మనం చూడాలి. ప్రభుకు మహిమ కలుగును గాక. ఆ 22వ కీర్తనలో కింది లైన్లో ఒక మాట ఉంది. ఆ మాట చదువుకొని మనం ముగించుకుందాం. అక్కడున్న మాట ఏమిటంటే, నీ యందు నమ్మిక ఇంచి సిగ్గుపడక పోయి. చూశారా? నీ యందు నమ్మిక ఇంచి సిగ్గు పడకపోయారు. దేవుని బిడ్డలారా, నీ తోబుట్టులెందు, నీ స్నేహితులెందు, నీ రక్త సంబంధికులెందు, నీ బంధువులెందు, నీ ఇరు పొరుగు వారెందు, నీకు తెలిసిన నెలవర్లెందు నమ్మికించి సిగ్గుపడిపోయినవేమో, కానీ ఆయన ఎందు నమ్మికిస్తే నువ్వు ఎన్నడూ కూడా సిగ్గు పడవు. తలెత్తుకొని బతుకుతావు. ఆయన నమ్మిక ఇంచితే దేవుని బిడ్డలారా, నీ భవిష్యత్తు, నీ బ్రతుకును ఆయన తోకగా పెట్టడు కానీ తలగానే పెట్టగలుగుతాడు. క్రింది వారిగా ఆయన పెట్టడు కానీ పై వానిగా పెడతాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక యేసు ప్రభు ఎంతో మనం ఏం చేయాలంటే గట్టిగా బలంగా నమ్మిక ఇంచగలిగితే ప్రభు అన్ని విధాలుగా మనకు సహాయపడతాడు. పేతురు రాసిన దేవుని బిడ్డలారా మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందామండి. పేతురు రాసిన దేవుని బిడ్డలారా మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వాక్యాన్ని
నేను ముఖ్యమును ఏర్పరచబడినది అమూల్యమునకు మూలరాతిని సియోనులో స్థాపించుతున్నాను. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఏ మాత్రము సిగ్గుపడడు. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయములో 6వ వచనములో రాయబడింది కదా, దేవుని బిడ్డలారా, ఎలాగనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునగు మూల రాతిని సీయోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసముంచువాడు ఏ మాత్రమును సిగ్గుపడడు. దేవుని బిడ్డలారా, దేవుని సంఘమా, దేవుని సంఘమా, లోపల ఉన్న వాళ్ళరా, బయట ఉన్న దేవుని బిడ్డలారా, ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు. ఎవరి యందు విశ్వాసం ఉంచువాడు? యేసుక్రీస్తు ప్రభుల వారి యందు విశ్వాసం ఉంచువాడు. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్న వాడు. దేవుని బిడ్డలారా, మృత్యువును ఓడించి అన్ని నామముల కంటే పై నామము కలిగిన వాడిగా తండ్రి కుడి పరుషమున ఆయన విజ్ఞాపన చేస్తున్నవాడు. ఆయన యందు విశ్వాసముంచువాడు. పురుషుడైనా స్త్రీ అయినా యవనస్తుడైనా యవనరాలైనా ఎవరు అయినా ఆయన యందు విశ్వాసముంచువాడు. దేవుని బిడ్డలారా, ఏ మాత్రమును సిగ్గుపడడు, ఏ మాత్రమును తలదించుకోడు, ఏ మాత్రమును నవ్వుల పాలు, ఏ మాత్రం అవమాన పాలు కాదు అని వాక్యము మాట్లాడుతుంది. ఈ 2025వ సంవత్సరములో ఈ చివరి మాసములో ఈ మొదటి ఆదివారం దినమున కూడి వచ్చిన దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, ముఖ్యమైన వాడు, ఏర్పరచబడిన వాడు దేవుడైన యెహోవా ఆయనను మూలరాతిగా సీయోనుల సంఘములో మన కొరకు నిలిపిన వాడు. యేసునందు విశ్వాసం ఉంచగలిగితే గాన ఉన్న ఒకే బ్రతుకులో, ఉన్న ఒకే జీవితంలో ఎన్నడూ సిగ్గుపరచబడవు. ఈ దినాల్లో ఎంతో మంది సిగ్గుపరచబడుతున్నారు. ఒక విషయం చెప్పనా దేవుని బిడ్డలారా, కొంచెం ఆఫ్ చేస్తానైనా దీన్ని, ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, 3 నెలలు ఒకటేసారి కానుక ప్రార్థన చేపించుకొని దేవుని పొందుకుని వెళ్ళాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుడు ఏం చేస్తాడు? మరలంతకు 10 అంతలు. నా జీవితం నాకు తెలుసు, అది రుచి. దేవుని బిడ్డలారా, నువ్వు ఇచ్చేది రూపాయిని దేవుడు 10 ఇస్తాడు. నువ్వు ఇచ్చేది 10, దేవుడు నీకు 100 ఇస్తాడు. నువ్వు ఇచ్చేది 1000, దేవుడు నీకు 10,000 ఇస్తాడు. నువ్వు ఇచ్చేది 10,000, నీకు 1,00,000 ఇస్తాడు దేవుడు. అది ఇప్పుడు నువ్వు సిగ్గుపరచబడే దానికి నేను చెప్తున్నాను. సిగ్గుపరచబడవు. ఆయన యందు ఏమిటంట? ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు ఏ మాత్రమును సిగ్గు పడడు. ఇప్పుడు 17 కోట్లు వడ్డొస్తుందని ఇచ్చారు దేవుని బిడ్డలారా. వాడు ఐపి పెట్టి పోయాడు, లాభోది పోగొట్టుకుంటున్నారు. అటుంటాయి భవిష్యత్తులు, జీవితాలు. గనక యేసు ప్రభు యందు నమ్మిక ఉంచు, అన్ని విషయాలు ప్రభు సహాయం చేస్తాడు. ఎందుకంటే నేను ఒక మాట చెప్తాను. అనుభవంలో ఒక ఆయన వచ్చి ఏం చేశాడంటే, దేవుని బిడ్డలారా, అప్పట్లో నా దగ్గర 1,00,000 రూపాయలు ఉండేటివి. 1,00,000 ఉంటే దేవుని బిడ్డలారా, ఒక ఆయన నా కాడికి వచ్చి ఏడవడం మొదలు పెట్టాడు. ఏడుస్తున్నాడు. పాస్టర్ అయ్యా, నేను అప్పుల పాలైనా. పాస్టర్ అయ్యా, ఇంట్లో తిండి లేదు. పాస్టర్ అయ్యా, ఇంట్లో చాలా ఇబ్బంది ఉంది. నేర్చుతున్నాను. దేవుడు నాకు ముందే చూపించాడుగా. నేను యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచిన కదా, యేసు ప్రభు ముందే చూపించాడు. నేను దేవుని బిడ్డలారా, ఇటు ఒక స్థలములో నిలబన్నా. వినండి, మీకు ఆశీర్వాదకరం అది. నేను ఒక స్థలంలో ఇట్లా నిలబన్నా. ఈ చేత 500 నోట్లు ఇట్లా చేతి నిండా ఉన్నాయి. నా చేత ఈ చేత 500 నోట్లు ఉన్నాయి. ఇట్లా ఈ చేత 500 నోట్లు, ఈ చేత 500 నోట్లు ఉన్నాయి. నేను ఇట్లా పట్టుకొని ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా, నాకు తెలియకుండా ఒక బలమైన గాలి వెనుకొచ్చింది. బలమైన గాలి వచ్చి డబ్బులన్నీ కొట్టకపోతే ఈ చేతిలో 500 నోట్లు 5-6 ఉన్నాయి, ఎంత తక్కువ. నేను చాలా బాధపడుతున్నా. డబ్బులన్నీ పైనే. దేవుని పనిని నేను ఎట్లా చేయాలా? దేవుని పనికి డబ్బు అవసరము.
ఈ డబ్బులన్నీ పైది ఎట్లా అని నేను బాధపడుతూ మళ్ళీ ముందరికి వెళ్ళిన డబ్బులు కొట్టుకపోతే ఒక్క మరల పైన చేతుల నుంచి వెళ్ళిపోయిన ఒక్క 500 నోటు కూడా నాకు దొరకలే, కనబడలే. ఆ తెల్లారిని కలప ఆశ్రమం చెప్పిన, ఇక ఉన్న డబ్బులు ఒకటి ఎత్తుకపోవాలని చూసినాడు, ఐపీ పెట్టాలని చూసినాడు. దేవుడు చూపించాడు కాబట్టి నిలబడినే మరలా ఈ స్థలాన్ని ఆ స్థలాన్ని దీన్ని కొనుటకు దేవుడు సహాయం చేశాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. ఒకవేళ నాకు దేవుడు చూపకపోయితే కన్నా ఆ డబ్బులన్నీ కూడా కొట్టకపోయేటివి, అతను నాకు మరల ₹1 కూడా ఇచ్చేవాడు కాదు. జాగ్రత్త, మీరు జాగ్రత్త. దేవుని చేతులు అంటే దేవుని చేతులు పెట్టకండి. దేవుని బిడ్డలారా, మీరు కష్టపడతాను, నువ్వు కష్టపడతావు, నీ భార్య కష్టపడతావు, నీ పిల్లలకు, నీ సంసారం, నీ కుటుంబానికి కావాలి కనుక నువ్వు నమ్మకంగా దేవుని కొండు. నీ కాలు మీద ఏ విధంగా ఏది వచ్చెత్తకపోతుందో దేవుడు బయలుపరుస్తాడు. నువ్వు భద్రం కాపాడుకో, నీవు నీ కుటుంబం క్షేమం ఉండగలుగుతుంది. ఈ మాటలు ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరూ కళ్ళు మూసుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ ఒక 5 నిమిషాలు ప్రార్థనలో ఉందాం. నేను మోకాళ్ళు ఉంటున్నా. బయట ఉన్నవాళ్ళు కూడా నిలబడండి కొద్దిసేపు. లోపల ఉన్నవారు కూడా మోకాలు ఉండలేని వారు కొద్దిసేపు నిలబడండి. అవును ప్రభువా, పోయిన వారం ఈ వారము తండ్రి నైనా 22వ కీర్తనలు 4-5 వచనాల నుంచి నువ్వు నాతో నువ్వు మాట్లాడినావు ప్రభువా. అందును బట్టి తండ్రి నీకు వందనాలు నైనా. అందును బట్టి ప్రభువా నీకు స్తోత్రాలు నైనా. అవును తండ్రి, నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా నీకు స్తోత్రాలు నా తండ్రి. మా పితరులు నాయనా నీ యందు నమ్మిక ఉంచిరి. వారిని యందు నమ్మిక ఉంచి నీకు మొర్ర పెట్టగా నీ వారిని రక్షించితివయ్యా. వారి నీకు మొర్ర పెట్టి విడుదల నొందిరయ్యా. నిందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరని. అవును దేవుని బిడ్డలారా, ముమ్మారు ఆ యొక్క 4-5 వచనాలలో ముమ్మారు రాయబడింది. మా పితరులు నీ యందు నమ్మిక ఉంచిరి. మా పితరులు నీందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరే. నిందు నమ్మికించి నీకు మొరపెట్టి విడుదల పొందిరి అని రాయబడింది. అవును సంగమా, దేవుని బిడ్డలరా, ఈ చివరి దినాలలో ఈ సంవత్సరములో యేసుక్రీస్తు యందలి నీకు ఎంత నమ్మకం ఉంది, ఎంత విశ్వాసం ఉంది. నీ విశ్వాసం ప్రభు యందు ఎన్నడూ నిన్ను సిగ్గుపడనీయదు. నమ్మకం ఉంచు. వాక్యాన్ని నమ్ము. నా మాట కాదు నువ్వు నమ్మాల్సింది, వాక్యములో ఉన్న మాటని నమ్ము. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు సిగ్గుపడడా. యేసు ప్రభు యందు నీకు విశ్వాసం ఉందా? విశ్వాసం నుండి పడిపోయావా? యేసు ప్రభు యందు నీకు నమ్మకం ఉందా? నమ్మకములో నుండి తొలగిపోయావా? యేసు ప్రభు యందు నీకు నిరీక్షణ ఉందా? నిరీక్షణ నుండి తొలగిపోయావా? ఒక్కసారి నీ మనసు నీతో మాట్లాడని, ఒక్కసారి నీ హృదయము సహోదరి నీతో మాట్లాడని, ఒక్కసారి సహోదరుడా నీతో నీ ఏకాంతరంగం మాట్లాడని. అవును ప్రభువా, ఈ చివరి దినాలలో ప్రభువా, అయ్యా నేను, నా భార్య, నా పిల్లలము, మాకు కలిగినటి తండ్రి ఎలాంటి దాసత్వములు ఉన్నామో దేవా, నువ్వు మాత్రమే మమ్మలను విడిపించాలి. నువ్వు మాత్రమే మాకు విడుదల కలిగించాలి. నీ వైపు మేము చూస్తున్నాం ప్రభువా. దేవా నీ దగ్గరికి వచ్చా. అందరూ ప్రార్థనలో పాల్గొనండి, అందరూ ప్రార్థనలో ఉండండి, ప్రార్థన చేద్దామండి. హల్లెలూయా 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 హల్లెలూయా. మహాగణుడవైన పరిశుద్ధుడవైన తండ్రి నీకు స్తోత్రాలయ్యా. సర్వాధికారివైన యేసు ప్రభువా నీకు స్తోత్రాలయ్యా. పరిశుద్ధాత్ముడవైన దేవా నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. దేవా విత్తబడిన మాటలను తండ్రి 30-60 తండ్రి
నూరంతలుగా తండ్రి మీరు ఫలింప చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. అవును తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. దేవా దేవా దేవా, ఎవరికైతే తండ్రి ప్రభువా దేవా నెమ్మది లేదో తండ్రి, వారికి నెమ్మది ఇవ్వమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ఎవరికైతే సమాధానం లేదో వారికి సమాధానం ఇవ్వమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ఎవరికైతే ఆరోగ్యం లేదో వారికి ఆరోగ్యం ఇవ్వమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ఎవరికైతే సంతానం లేదో వారికి సంతానం కలుగును గాకని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ఎవరికైతే వివాహం కాలేదో వారికి వివాహం కలగాలని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. అవును తండ్రి, నీ దగ్గరికి వచ్చారు ప్రభువా. నీ యందు నమ్మకం ఇచ్చేవారు తండ్రి సిగ్గుపరచబడరు ప్రభువా. అయ్యా అయ్యా, ఏర్పరచబడిన వాడవయ్యా, ముఖ్యమైన వాడవయ్యా. అయ్యా మా కొరకు నా తండ్రి ప్రభువా, నువ్వు తండ్రి కుడి పర్శన ఉన్న వాడవయ్యా. నువ్వు సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడవైన దేవుడవయ్యా. నువ్వు సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడవైన దేవుడవయ్యా. అవును ప్రభువా, అబ్రహాముని యందు నమ్మకం ఉంచాడు కదా ప్రభువా. అయ్యా నైనా తన జీవితంలో ధన్యుడైపోయాడయ్యా. అయ్యా ఇస్సాకుని యందు నమ్మకం ఉంచి గొప్పవాడయ్యాడు కదయ్యా. యాకోబుని యందు నమ్మకం ఉంచి తండ్రి రుణంతల దీవెన పొందుకున్నాడు కదా ప్రభువా. యేసేపుని యందు నమ్మకం ఉంచి గొప్పవాడయ్యాడు కదా ప్రభువా. అవును నైనా, మాకున్నది ఒకే బతుకు తండ్రి. మా కనులు మూత పడక మునిపే తండ్రి ప్రభువా మేము నీ దీవెన చూడాలి ప్రభువా. మా కనులు మూత పడక మునిపే తండ్రి ప్రభువా నీ ఆశీర్వాదాన్ని మా జీవితంలో రుచి చూడాలి ప్రభువా. మా కనులు మూత పడక మునిపేనైనా నీ దీవెన మా కుటుంబంలో నీలో వాళ్ళ దాన్ని మేము చూడాలి, దాన్ని అనుభవించాలి ప్రభువా. ఆ విధంగా మీరు సహాయం చేస్తారని యేసు ప్రభువాని యందు విశ్వసిస్తున్నాము తండ్రి. దికా బి వరా సి కబా దిసెమి కబా వరా లి కబా దిసెమి కాం. ప్రభువా దేవా, నీకు వందనాలు స్తోత్రాలయ్యా. నాయనా నీ మాట వినకుండగా ప్రభువా మోసే అహరోనులు తండ్రి ప్రభువా నీ పరిశుద్ధతను సన్మానించలేకపోయారయ్యా. నిన్ను నమ్ముకొనక తండ్రి ప్రభువా అయ్యా ఆరోగ్యాన్ని కోల్పోయారు ప్రభువా. అంత మాత్రమే కాదు తండ్రి, పాలు తేనెలు ప్రవహించే దేశంలో మీరిచ్చే నివాసాలు, మీరిచ్చే తండ్రి పొలాలు, మీరిచ్చే నా తండ్రి తోటలు తండ్రి, మీరిచ్చే స్వాస్థాన్ని అనుభవించలేకపోయారు ప్రభువా. చూడలేకపోయారు, అనుభవించలేకపోయారు. అవును తండ్రి, మా జీవితంలో తండ్రి ప్రభువా అయ్యా నువ్వు చెప్పినది చేయ